బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరా నాయుడు గోళ్ళ. ఎస్టర్డే మనం CEO 1 పార్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మీతో CEO 2 గురించి డిస్కస్ చేస్తున్నాం. డైరెక్ట్గా విషయానికి వస్తున్నా. ఎస్టర్డే మీకు విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఎస్టర్డే వీడియో తెలియకపోతే, ఏం మాట్లాడుకున్నాం అనే విషయం తెలియకపోతే, యూట్యూబ్లో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. రైట్? తద్వారా ఆ వీడియో విన్న తర్వాత ఈ వీడియో వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే జూమ్లో మిస్ అయిన వాళ్ళు కూడా యూట్యూబ్లో ఎస్టర్డే వీడియో చూడండి. బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్లో ఉంది. రైట్? ఇదండి. నెక్స్ట్ గోమూత్ర గురించి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత ప్రోడక్ట్లకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మెయిన్గా CEO సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బ్రీఫ్గా కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, తర్వాత వాట్ ఈస్ ద బిజినెస్ ప్లాన్, ఇందులో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, కన్జ్యూమర్ ఎలా ఎంపవర్మెంట్ చేయొచ్చు అనే విషయం ఈరోజు డెప్త్గా డిస్కస్ చేద్దాం. మన సబ్జెక్ట్ ఈరోజు 45 minutes మ్యాక్సిమం ఉంటుంది. స్టిల్ ఎండ్ వరకు ఉన్న వాళ్ళకి డౌట్స్ ఏమన్నా వస్తే క్లారిఫై చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఆ ఎండ్ వరకు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రేపు ఈరోజు ప్లాన్ విన్న తర్వాత నెక్స్ట్ మీరు ప్లాన్ చెప్పగలిగే స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాం. రైట్. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ తులసి డ్రాప్స్. తులసి డ్రాప్స్ అంటే రామ తులసి, కృష్ణ తులసి, వాన్ తులసి, 3 తులసిలు కలిపి ఏది ఎంత కలపాలో అంత మోతాదు కలపడం వల్ల ఈ డ్రాప్స్ ఎవ్రీడే మార్నింగ్ 2 to 5 drops వాటర్లో కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కాఫ్ కోల్డ్ రాకుండా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. గెటింగ్గా అలాగే మనకు అక్కడక్కడ కొన్ని స్కిన్లో రెడ్ డాట్స్ వస్తూ ఉంటాయి, అవి రాకుండా కాపాడుతుంది. స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ కూడా రాకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కేవలం తులసి డ్రాప్స్ ఒక్క ప్రోడక్ట్ ద్వారా. ఇంతే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇస్తుంది. మీరు ఏం చేయాలి? ప్రతిరోజు మీరు వాటర్ తీసుకునేటప్పుడు అందులో ఒక 2 to 5 drops, 2 drops చాలు అనమాట. అలా 4 to 5 times మీరు తీసుకోవచ్చు. రోజు ఎన్నిసార్లు వాటర్ తాగుతారో అన్నిసార్లు కూడా తీసుకోవచ్చు, ఏం ఛాలెంజ్ లేదు. రైట్, ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ మన దగ్గర వేదామృతం. అర్థమైపోయింది, పేర్లోనే చాలా విషయాలు ఉన్నాయి. వేదామృత అంటే మనకు చాలా విషయాలు, చాలా జబ్బులు రాకుండా కాపాడుతుంది. మెయిన్గా డైజెషన్ సిస్టమ్ను, యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఇమ్యూనిటీ పవర్ని బూస్టింగ్ చేయడానికి, కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి, ఇలా లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ ఇది. రాత్రుల్లో పడుకునే ముందు హాట్ వాటర్ ఆఫ్టర్ 2 hours మీన్స్ 100 ml వామ్ వాటర్లో 3 to 5 drops తీసుకొని కలుపుకొని, వామ్ వాటర్ అంటే మనం తాగగలిగే స్థాయిలో ఉన్నటువంటి వాటర్లో తీసుకోవాలి. 2 hours ఆఫ్ హ్యావింగ్ డిన్నర్ తర్వాత 2 గంటలకు తీసుకోవాలి. మీన్స్ 7 o'clock డిన్నర్ చేస్తే 9 o'clock తీసుకోవాలి. రైట్? అర్థమైంది కదా? సో మీరు మళ్ళీ చాలామంది లేట్గా డిన్నర్ చేయడం ఆయుర్వేదంలో కరెక్ట్ కాదు. మ్యాక్సిమం బిఫోర్ 7, అందుకని 9 లోపల ఇది తీసేసుకోవాలి. ఇది క్లారిటీ. రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ నాసియా ఆయిల్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ టైంలో మీతో క్లియర్గా మాట్లాడుతున్నాను, నా వాయిస్ క్లియర్ ఉంది అంటే కారణం ఏంటంటే నాసియా ఆయిల్. ఇది తీసుకునే విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజల్ట్ అల్టిమేట్, తిరుగులేనటువంటి రిజల్ట్ ఇస్తుంది. ప్రాక్టికల్ లైవ్ టెస్ట్ మని నేనే గత 15 సంవత్సరాలుగా కొన్ని ఛాలెంజెస్ ఉండేటివి. నాకు సైనటిస్ ఉండేది, అలర్జీ ఉండేది, కాఫ్ కోల్డ్ సీజనల్ ఆటోమేటిక్ వచ్చేసేది. ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా చలికాలంలో చాలా ఇబ్బంది పడేవాడిని. సో ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడడానికి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడింది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో, ఒక దిండుని బాగా, ఒక టవల్ని బాగా మడిచి అలా బెండ్ చేసి పెట్టేసి రోలప్ చేసి మన మెడ కింద పెట్టుకోవాలి. హెడ్ పెట్టిన తర్వాత దాని మీద తల పెట్టిన తర్వాత 90 degrees కనపడాలి ముక్కు పైకి స్ట్రైట్గా. ఇక్కడ అయితే అఫ్ కోర్స్ 90 degrees లేదు, బట్ 90 degrees ఉంటే పర్ఫెక్ట్ అనమాట. నేను అలా చెప్తే మీరు మినిమం
అట్లీస్ట్ 70 డిగ్రీస్ కన్నా తీసుకొస్తారు. ఎందుకోసం అంటే ఇది ముక్కులో వేసిన తర్వాత డ్రాప్స్ ఎట్టి పరిస్థితి వీలైనంత వరకు నోటిలోకి రాకుండా చూసుకోవాలి. ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాలి, అలాగే హెడ్లోకి వెళ్ళాలి. అప్పుడు 100% రిజల్ట్ దొరుకుతుంది. అలా కాకుండా ఇక్కడ ముక్కులో వేసిన తర్వాత నోట్లోకి వచ్చేసింది అనుకోండి, పెద్దగా ప్రయోజనం ఉండదు. దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. పెద్ద వస్తే ప్రమాదం ఏం లేదు, కానీ ఫలితం ఉండదు. అందుకోసం దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మన జిఆర్ఎల్ నరసింహారావు గారు అయితే ఏం చెప్తారంటే, బెడ్ మీద పడుకోకుండా హెడ్ మీరు బెడ్ మీద పడుకొని హెడ్ని మాత్రం బెడ్కి అటువైపు వదిలేసేయాలి పూర్తిగా. కొంతసేపు జస్ట్ 5 to 7 minutes ఓపిక పట్టాలి. అప్పుడు డ్రాప్స్ వేసేసుకొని అలానే ఉండి తర్వాత వచ్చామంటే నీట్గా, చాలా బాగా నీట్గా సెట్ అయిపోద్ది. మీకున్న సౌకర్యాన్ని బట్టి జాగ్రత్తగా వేసుకోండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. పూర్వకాలంలో మన పూర్వీకులు వాడేవాళ్ళు. దీంట్లో మెయిన్గా మంచి ఇంగ్రీడియంట్స్ అంటే మనకు హెల్ప్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రైట్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ చిన్న ఒక స్మాల్ బ్రేక్ వస్తున్నా. సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడానికి వెళ్ళాను. ఓకే, మళ్ళీ స్క్రీన్ బ్యాక్ వెళ్ళిపోయింది. రైట్, జస్ట్ వచ్చేసాం. ఎక్కడున్నాం? నాసియా ఆయిల్. నాసియా ఆయిల్ దగ్గర ఉన్నాం. రైట్, టెక్నికల్ ఛాలెంజ్ ఏంటి? ఆఫ్ కోర్స్ క్రస్టర్ ఎందుకు పని చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాను. ఎస్, వచ్చింది. రైట్, నాసియా ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం. దీనివల్ల ఏమంటే సైనటిస్, అలర్జీ రాకుండా కాపాడుతుంది. వీలైనంత వరకు కాఫ్, ఈఎన్టీ, పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఈఎన్టీ ఛాలెంజెస్ అంటే ముక్కు, చెవి, అంటే నెక్, మన గొంతులో వచ్చే సమస్యలు, గొంతు పైన వచ్చే అన్ని సమస్యలు ఇంచుమించు, హెడ్లో వచ్చే సమస్యలకు కూడా ఇది పరిష్కారం ఇస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఈ చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది. అందరూ వాడండి. ఏ సమస్య లేని వాళ్ళు కూడా వాడచ్చు. ఈ సమస్యలన్నీ రాకుండా కాపాడుతుంది. కోవిడ్ రిలేటెడ్ ఛాలెంజెస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కోవిడ్ కూడా రాకుండా కాపాడుతుంది. చూడండి ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్. చాలా వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని పెట్టుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని పెట్టుకోండి. మీకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గర వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా స్టాక్ పెట్టించుకోండి. సో వెరీ 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 యూస్ఫుల్ ప్రోడక్ట్. దయచేసి చాలా క్లియర్గా చెప్తున్నాను. సో నెక్స్ట్, కొంచెం రిస్క్ అయినా తీసుకోండి. కొంచెం రిస్క్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసేటప్పుడు ఎంత ఇంజెక్షన్ వేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. అవన్నీ ఏమీ లేకుండా చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, అదుల్ షా కాఫ్ సిరప్. ఇది కూడా అల్టిమేట్ అండి. చాలా మంచి కాఫ్ సిరప్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. చేదు అనిపించదు, నార్మల్గా ఉంటుంది. హనీ ఉంటుంది, దీంట్లో తులసి ఉంటుంది, పిప్పల్ ఉంటుంది, హరిద్ర ఉంటుంది, ఆ, సొంటి ఉంటుంది. ఇలా అవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్తో నార్మల్గా కాఫ్, కోల్డ్ ఉన్నటువంటి అప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఇది కూడా కామన్గా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనము వాటర్ చేంజ్ అయినప్పుడు లేదా లొకేషన్ చేంజ్ అయినప్పుడు జర్నీ చేసినప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. 2.5 ml విత్ వామ్ వాటర్ పెద్దవారికి అయితే. ఎస్, అడల్ట్కి అయితే 5 ml. చిన్నపిల్లలకి అయితే 2.5 ml అనమాట. వామ్ వాటర్లో తీసుకోవాలి. సో 2 times తీసుకోవచ్చు, రోజుకి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, గ్రీన్ రిచ్ టీ. గ్రీన్ రిచ్ టీ మన దగ్గర 300 ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒక అల్టిమేట్ ప్రోడక్ట్. గ్రీన్ రిచ్ టీ అంటే ఏంటంటే మనకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఈ రోజు చాలా మందికి టీలకి కాఫీలకి అలవాటు పడిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతంగా బాధపడుతున్నారు.
ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే వచ్చిందో 10 మంత్స్, లాస్ట్ 10 మంత్స్గా నేను రెగ్యులర్గా ఇదే వాడుతున్నాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి లోపల కనీసం 3 టైమ్స్, మినిమం 3 టైమ్స్ అయితే తీసుకుంటాం. తద్వారా మన కాఫీ టీలకి దూరంగా ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు, డైజెషన్ సిస్టమ్ బాగా చేంజ్ అవుతుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది, మెంటల్గా కూడా హెల్తీగా ఉండొచ్చు, కోపం ఆవేశం రాకుండా కూడా కాపాడుతుంది. రైట్. సో మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లంచ్ తర్వాత, లంచ్ ఎప్పుడైనా 3 టైమ్స్ మినిమం రోజుకి తీసుకోవచ్చు హ్యాపీగా. మీ అవసరాన్ని బట్టి మీరు బెల్లం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మిల్క్ ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయకూడదు, మిల్క్ యాడ్ చేస్తే పగిలిపోతాయి. అందుకని మిల్క్ యాడ్ చేయకుండా తీసుకోండి. ముఖ్యంగా చెప్తున్నా, టీ కాఫీ ఆరోగ్యానికి చాలా 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 మంచిది. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే, టీ అనేది డైరెక్ట్గా తీసుకోవాలి అంటే బ్లాక్ టీ తీసుకోవాలి లేదా బ్లాక్ కాఫీ తీసుకోవాలి. మిల్క్తో కలిపి తీసుకుంటే మిల్క్లో కాల్షియం ఉంటుంది, టీలో ఐరన్ ఉంటుంది. యాజ్ పర్ ఆయుర్వేదం ప్రకారము ఈ రెండిటికి పడదు, ఐరన్కి కాల్షియంకి పడదు. కాబట్టి రెండు కలిపి తీసుకోవడం వల్ల న్యూట్రల్ అయిపోతాయి. కొన్నిసార్లు స్కిన్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని కొన్ని ఛాలెంజెస్ అంటే అలర్జెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. అందుకోసం నేనేమంటున్నానంటే ఇవి విడివిడిగా తీసుకోండి. మీరు వాటి కమిట్ అయిపోయింటాయి. లేదు ప్రివెన్షన్గా కావాలనుకుంటే మానేసేయండి, ఏం పర్వాలేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. మానేయడానికి, రీప్లేస్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. క్లియర్ కదా. రైట్. నెక్స్ట్, ప్రోటీన్ పౌడర్. ఈరోజు మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎక్కువ మందికి ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకోలేకపోవడం, తద్వారా మజిల్ ఛాలెంజెస్ వస్తున్నాయి, కండకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కొందరు బరువు ఎక్కువైపోతున్నారు, కొందరు బరువు తగ్గిపోతున్నారు. ఇది వెయిట్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది, బరువు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఎవరెవరు బాడీ తత్వాన్ని బట్టి, వారి వారి అవసరాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఇంకొక మేజర్ ప్రాబ్లం, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ పిల్లలు లేనితనంతో బాధపడుతూ ఉండడం. ఈ సమస్యకి పరిష్కారం మన దగ్గర స్టామెక్స్ పౌడర్ ఉంది. పౌడర్తో పాటు ఇంకా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ మిస్ అయినట్లు ఇందులో. ఓకే, మొత్తం 3 ఉన్నాయన్నమాట. షుగర్ పేషెంట్ వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి. ఇది కొత్త ప్రజెంటేషన్ తీసుకొచ్చాను కాబట్టి మేబీ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. రైట్. నెక్స్ట్, ఈరోజు ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ మన దగ్గర ఎథికల్ సెగ్మెంట్ ఉంది. ఎథికల్ సెగ్మెంట్ గురించి డాక్టర్స్ చెప్తే చాలా బాగుంటుంది, ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పాలి అది కూడా. సో నాకు అంత పెద్ద నాలెడ్జ్ దీంట్లో అయితే లేదు, ఉన్న విషయం మీకు ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, నేను డాక్టర్ కాదు. బట్ చదువుకుంటూ వెళ్తే కొద్దిగా నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. బట్ వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తాను. రైట్ టైం మన టీంలో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చెప్పిస్తాను. ఇందులో కొన్ని నాకు అవగాహన ఉండేవి నేను చెప్తాను. రైట్. ఇక్కడ మనకి డయాసుదా అని చెప్పి లేటెస్ట్గా షుగర్ రిలేటెడ్ ఛాలెంజెస్కి అక్కడ కూడా కొన్ని ప్రోడక్ట్స్ మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం. అవన్నీ కూడా ఇందులో కూడా దొరుకుతాయి, షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్. రైట్. పిత్తాసుధ అంటే వాత పిత్త కఫ వాటిల్లో ఉన్నాయి కదా కొన్నిటికి, వాటికి సంబంధించి. రైట్. ఇలా మనకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఎథికల్ సెగ్మెంట్లో భారతదేశంలో ఉన్న అందరి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఈ ప్రోడక్ట్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉపయోగపడుతుంది. మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే, ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీతో కూడా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఉంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి చూపించండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ మీకు ఇస్తారు, వాడమని చెప్తారు. రైట్. అలాగే ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఉంది మన దగ్గర. డాక్టర్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ అని చెప్తాం వీటిని. బ్లడ్ ప్యూరిఫైర్ ఉంది, లివర్ లిక్విడ్ ఉంది, నీమ్ ప్లస్. నీమ్ ప్లస్ అంటే ఇవి కొన్ని నాకు ఐడియా ఉన్నాయి. నీమ్ అంటే తెలుసు మీకు, వేప. యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది, స్కిన్ డిజార్డర్స్ రాకుండా కాపాడుతుంది, బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది, సీజనల్గా వచ్చే ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది, అందరూ వాడచ్చు. ఇంకా నాకు పిల్లలు కావాలి అనే జెంట్స్ తప్ప. రైట్. క్లారిటీ. నారీ సత్వ, మహిళల కోసం ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్. పేర్లోనే ఉంది, ఇంకా అర్థమైపోయింది, ఇంకా నేను కొత్తగా చెప్పక్కర్లేదు. శతావరి గ్రాన్యువల్స్, 100 రకాల జబ్బులకి ప్రోడక్ట్.
100 రకాల జబ్బులకి ప్రోడక్ట్. అలోవెరా ప్లస్ టాబ్లెట్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేదంటే స్కిన్ రిలేటెడ్ ఛాలెంజెస్, హెయిర్ ఫాలింగ్, పెరాలసిస్, ఇలాంటి జబ్బులన్నీ రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అల్టిమేట్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత మొరింగో ప్లస్. మొరింగో కూడా ఇంతకుముందు చెప్పుకున్న చాలా ఛాలెంజెస్ పనిచేస్తుంది. మొరింగో ప్లస్ అన్నాను కాబట్టి ఇందులో ఏముందంటే మొరింగో ఉంది, ఆమ్లా ఉంది, చాలా హరిద్ర ఉంది, బ్లాక్ పెప్పర్ ఉంది. ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఇది మల్టిపుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జెంట్స్లో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ ఛాలెంజెస్ని కూడా సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఈ ప్రోడక్ట్కి ఉంటుంది. గిలాయ్. గిలాయ్ అంటే మనకు తిప్పతీగ అంటాం మనం. తిప్పతీగ. అందులోని తిప్పతీగ అంటే మీకు కోవిడ్ టైంలో చాలా మంది దీని గురించి చెప్పారు. సో మన ఏరియాలో అన్ని చోట్ల ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఇది. మళ్ళీ తిప్పతీగ నేను చెప్పానని చెప్పి మీరు దాన్ని వాడేస్తే లాభం లేదు. ఎక్స్ట్రాక్ట్ ఏ మోతాదులో ఎంత కలపాలి అలా తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. కోవిడ్ లాంటి ఛాలెంజెస్ కూడా ఇది అల్టిమేట్గా పనిచేస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలలో అద్భుతమైన మొక్కలలో ఇది ఒకటి. నెక్స్ట్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి? గార్లిక్ టాబ్లెట్. గార్లిక్ మన ఇంట్లో ఉంటుంది కదా గార్లిక్, దాంట్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇది కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఎథికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం మాట్లాడుకుంటాం. హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ రాకుండా బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, హార్ట్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బీపీ పేషెంట్లు కూడా దీన్ని బాగా వాడుకుంటే ప్రయోజనంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆమ్లా. విటమిన్ సి పుష్కలంగా కావాలి అనుకునే వాళ్ళందరూ ఇది వాడచ్చు. ఆమ్లా కుర్కుమిన్ రెండు కాంబినేషన్లో ఎవ్రీ డే మార్నింగ్ తీసుకుంటే సూపర్ సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇవి రెండు ప్రతిరోజు అవసరమే. కర్కుమిన్ అనేది మాత్రం కర్కుమిన్ ప్లస్ సెకండ్ ప్రోడక్ట్. ఆమ్లా అంటే విటమిన్ సి కోసం వాడతాం. కర్కుమిన్ వచ్చేసి పసుపు, మీకు అందరికీ తెలుసు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఎవరు దీన్ని పర్టికులర్గా వాడాలంటే ఎవరైతే ప్యాకింగ్ చేసిన పసుపు వాడుతున్నారో ఇంట్లో, బయట ఏదో పసుపు వాడేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళందరూ ఇది కంపల్సరీ వాడాలి. ఎందుకోసం అంటే ఈరోజు పసుపులో కర్కుమిన్ అనేది తీసేస్తారు. ఇది సెంటర్లో ఉంటుంది, పసుపు సెంటర్లో. అది తీసేయడం వల్ల మనం ఓన్లీ కలర్ వాడుతున్నామే కానీ అందులో పసుపు ఉండట్లేదు, కురుకుమీన ఉండట్లేదు. అందుకోసం ఈ క్యాప్సూల్ అయితే అందరూ పెట్టుకోండి ఇంట్లో, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకు సీజనల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు కోర్స్ కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు మంచి మిల్క్, ఆవు పాలు కన్నా దొరికితే అందులో ఇది ఒక టాబ్లెట్ తీసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే దొరుకుతుంది. సెటామాక్స్, ఇంతకుముందు సెటమాక్స్ చెప్పుకున్నాం కదా, అందులోనే దీంట్లో కూడా మనకు ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ఇది ప్లస్ కూడా ఉంది దీంట్లో, ఇంతకుముందు చెప్పాను కదా. అలాగే నెక్స్ట్ ఇది నాకు తెలియదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. రైట్. ఓకే. ఆర్థోరిచ్. ఆర్థోరిచ్ అంటే మేబీ ఇది జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్. ఆర్థోరిచ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇదంటే మా ఇంట్లో వాడుతున్నాం కాబట్టి కొంత అవగాహన ఉంది నాకు. మనము సో జాయింట్స్ వద్ద పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ అలా జస్ట్ అట్లా అప్లై చేస్తే చాలు, మంచి రిలీఫ్ దొరుకుతుంది. హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ సొరలాక్స్. ఇందులో పీ సైలెంట్ అనమాట. సొరలాక్స్ అంటే సొరియాసిస్ రిలేటెడ్. అంటే మనకు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న పిక్చర్లోనే అర్థమైపోతుంది. కొంతమందికి ఇక్కడ మెడ దగ్గర ఈ భాగంలో వస్తూ ఉంటాయి అనమాట, రౌండ్స్ వస్తుంటాయి, రింగ్స్ అనేవి పిలుస్తూ ఉంటారు. వాటికి అల్టిమేట్ రిజల్ట్ అనమాట. సొరియాసిస్ కూడా జస్ట్ 1 మంత్లో ఎక్స్ట్రాడినరీ, ఓన్లీ వన్ ప్రోడక్ట్ ద్వారా కూడా మంచి ఫలితం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే చెప్పాను అనేసి ఒకటే వాడేస్తే తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మొత్తం బ్లడ్ని పూర్తిగా ప్యూరిఫై చేయాలి. అందుకోసం సొరియాసిస్ వాళ్ళకి ఇంకా దీని కాంబినేషన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఇవ్వాలి. పూర్తిగా తగ్గిన తర్వాత కూడా 90 డేస్ వాడాలి. బాహ్యంగా తగ్గుతుంది కదా, బట్ లోపల కూడా తగ్గాలి. అందుకోసం 90 డేస్ కన్నా కంటిన్యూ చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సొరియాసిస్ రాకుండా కాపాడుకోవచ్చు. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సొరియాసిస్కి. సో ఆ ప్రాబ్లమ్ని ఆయుర్వేదం మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది భారతదేశంలో. అల్లోపతి వల్ల అవ్వట్లేదు, అది విషయం అందరికీ తెలుసు. ఆయుర్వేదం పేరు చెప్పి కొంతమంది అలోపతి చేస్తూ ఉంటారు, అట్లా కాదు. ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. హ్యాపీగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సొరియాసిస్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఆరోగ్య వర్ధిని. ఇవన్నీ పేర్లే అర్థమవుతాయి నాకు.
లక్సీ విల్లాస నిన్ననే నేను డాక్టర్ దగ్గర తెప్పించాను. ఎస్టర్డే నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మేబీ ఫీవర్ ఉన్నప్పుడు, చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు, కాఫ్ అండ్ కోల్డ్కి ఇది పనిచేస్తుంది, హెడ్ ఏక్కి పనిచేస్తుంది, జాయింట్ పెయిన్స్కి పనిచేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ కాఫ్ సిరప్ చెప్పాను కదా ఇంతకుముందు, అలాంటిదే ఇంకొకటి మనకు డ్రై కాఫ్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వెట్ క్రాఫ్ కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలియదు, డైజెషన్ ఛాలెంజెస్ అనుకుంటున్నా. గుగ్గుల ఇది కూడా ఇంచుమించు జాయింట్ పెయిన్స్, గోటు, ఎడిమా వీటికి పనిచేస్తుంది. నెక్స్ట్ డయాబెటీస్ టైప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి. డయాబెటీస్ ఈరోజు ఎందుకు వస్తుందంటే మెయిన్గా జంక్ ఫుడ్. డాక్టర్ గారు చెప్పిన విషయాల్లో కొద్దిగా ఒక 10% మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో మనం డిజిటల్కి అలవాటు పడిపోయాం కదా, అలాగే జంక్ ఫుడ్ కూడా అలవాటు పడిపోయాం. వంట వండుకోవడానికి టైం లేదు, ఎందుకంటే మొబైల్లో, ల్యాప్టాప్, సిస్టమ్ వీటిల్లోనే గడిపేస్తున్నారు చాలామంది. మీరు కాదు, చాలామంది. తద్వారా ఏమవుతుందంటే జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, లేదా ప్రిజర్వ్ చేసిన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ముందు డైజెషన్ ఛాలెంజెస్ వస్తాయి, ఆ తర్వాత కాన్స్టిపేషన్ వస్తుంది, ఆ తర్వాత షుగర్ వస్తుంది. సో ఇవి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, వాటి గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈరోజు ఏమంటే ఆ మొబైల్కి లేదా ల్యాప్టాప్కి లేదా సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి ఆ, చాలా ఛాలెంజెస్ ఈ రెండు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. థైరాయిడ్, చాలా జబ్బులు కూడా, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్కువ వాడే వాళ్ళకి వస్తూ ఉంటాయి. మొబైల్తో ఎక్కువ ఉండే వాళ్ళకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ, వాటి తర్వాత షుగర్ పేషెంట్లు అవుతారు. షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా మన కంపెనీ ద్వారా డయోబుస్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది. చాలా మంచి రిజల్ట్ ఇప్పటికే వచ్చేసింది, చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. నేను కూడా, మా మదర్ గారు వాడుతున్నారు. సో రీసెంట్లీ నేను మా మదర్కి ఐ చెకప్ కోసం తీసుకెళ్తే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అక్కడ చెక్ చేస్తే 140 వస్తుంది. 140 అంటే ఎక్కువ కాదు, ఏజ్ని బట్టి 90+ ఏజ్ వేస్తే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అది కరెక్ట్ అనమాట. ఏదో ఎవరో చెప్పారు, ల్యాబ్ వాళ్ళు చెప్పారని భయపడక్కర్లేదు. మీ ఏజ్ని బట్టి +90 ఆ షుగర్ ఎంత ఉంది. కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 47 అనుకుందాం, 147 వరకు నేను షుగర్ పేషెంట్ కాదు, రైట్. 147 పైన వస్తే షుగర్ ఉన్నట్లు లెక్క. అలాంటిది మా మదర్కి 78 అనమాట. 78కే 140 ఉందంటే వెరీ 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 నార్మల్ అవుతాయి. సో లైక్ దట్ మన ప్రోడక్ట్ వాడి అలాంటి రిజల్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. మన టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాడుతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డయాబెటిస్ వాడించండి. రీజన్ ఏంటంటే ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, న్యాచురల్గా రిజల్ట్ ఇస్తుంది, ఇన్సులిన్ బాడీలోనే ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఫైనల్గా అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, రైట్. దీనికోసం మనం రోజు మార్నింగ్ ప్రాణాయామ చేయాలి. కోర్స్ రోజు యోగా క్లాసుల్లో వస్తున్నాం కదా, మీరు అటెండ్ అవుతున్నారా లేదో తెలియదు. మార్నింగ్ యోగా క్లాసులు ఉంటాయి ఎవ్రీడే 5:30 నుంచి 6:30 వరకు. మీకు కూడా లింక్ రాకుండా ఉంటే మీ సీనియర్స్ ద్వారా లింక్ కలెక్ట్ చేసుకోండి. ఎవ్రీడే ఫ్రీ క్లాస్, దీనికి ఏం పేమెంట్ చేయక్కర్లేదు మీరు, రైట్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చెప్పాను కదా ఇదివరకు. ఆ, ఇలాంటివన్నీ ఏం చేయాలి, పిక్చర్లోనే చూపించేశారు ఏం చేయాలనేసి. అర్థమైపోయింది మీకు. వీటన్నిటిని మనకు వద్దు, తీసి పక్కన పడేస్తే హ్యాపీగా మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, దీనికోసం మనం ఏం చేయాలి, రెమెడీ ఏంటి, ఇవన్నీ కూడా హిందీలో ఉన్నాయి. ఇంకా ఈ సబ్జెక్ట్ కూడా నేర్చుకొని రైట్ టైం మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం మెయిన్గా పైల్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోసారి మనం ఇవన్నీ కూడా డెప్త్గా డిస్కస్ చేద్దాం. పైల్స్ కేర్ సపరేట్గా కిట్ కూడా దొరుకుతుంది మన దగ్గర, రైట్. ఇవన్నీ ఇదండి బ్రీఫ్గా అబౌట్ ప్రోడక్ట్స్. ఇంకా మనకు ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా. జస్ట్ జాగ్రీ ఉంది మన దగ్గర, గీ ఉంది, గ్రౌండ్ నట్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్ దొరుకుతుంది, రాక్ సాల్ట్ ఉంది, గ్రీన్ టీ ఉంది మన దగ్గర, అలాగే డిటాక్స్ టీ ఉంది, ఇన్స్టంట్ కాఫీ, జ్ఞానో కాఫీ, మసాలా టీ, ప్రీమియం టీ, టర్మరిక్ పౌడర్, న్యాచురల్ ఒరిజినల్, అండ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గులాబ్ జామున్, ఇంకా ఇవన్నీ డోక్లా, ఇన్స్టంట్ దోశ, ఇన్స్టంట్ ఇడ్లీ, గరం మసాలా, గ్రేవీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇంట్లో రోజు వాడేటువంటి అన్నీ అండి. ఇంకా సింపుల్గా చెప్పేయాలంటే అన్నీ అనమాట. ఎందుకు సమయం వృధా చేయడం. గ్రాన్యులా ఉంటుంది,
మనం జర్నీ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా హ్యాపీగా తీసుకోవచ్చు. హనీ దొరుకుతుంది. ఇవ్వండి టర్మరిక్ పౌడర్, సారీ టాల్కమ్ పౌడర్, రెండు రకాలు ఉంటాయి. కోకోనట్ ఆయిల్, బాడీ మసాజ్ ఆయిల్, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ సో మన బాడీ మేకప్కి సంబంధించి, ఫేస్ మేకప్కి సంబంధించి క్లీన్ చేసుకోవడానికి దీన్ని ఏమంటారు కరెక్ట్గా చెప్పాలంటే, మన భాషలో నలుగు పిండి అంటారు చెప్పాలంటే. సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. కుంకుమాది ఆయిల్ ఈ సీజన్లో సూపర్ సూపర్ రిజల్ట్ వస్తుంది. స్కిన్లో అక్కడక్కడ మనకి ఏమవుతుంది, ఆ, చలికి పగుళ్ళు వస్తూ ఉంటాయి, క్రాక్స్ వస్తూ ఉంటాయి. అవి రాకుండా కాపాడుతుంది. రాత్రిలో ఫ్రెష్గా మీరు కోర్స్ స్లీపింగ్ కన్నా ముందు ఇది అప్లై చేసేసుకొని పడుకున్నట్లయితే ఉదయం ఫ్రెష్గా కనపడుతుంది మీ ఫేస్. రైట్. అలాగే కుంకుమాది సోప్ ఉంది మన దగ్గర, శాండిల్ సోప్ ఉంది, ప్రీమియర్ నీమ్ సోప్ ఉంది, అలోవెరా ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, పపాయ్ సోప్ ఉంది, బ్లూబెర్రీ, కాఫీ, గోట్ మిల్క్ సోప్స్ అండి ఇవన్నీ. దాదాపు 10 వెరైటీస్ ఉన్నాయి. ఫేస్ ప్యాక్ టర్మరిక్తో చూడండి ఎంత బాగుంటుందో. ఫేస్ ప్యాక్ అల్టిమేట్ ఇది కూడా. అలాగే ఫేస్ క్రీమ్ రెగ్యులర్గా వాడుకోవడానికి. అలోవెరా జెల్, ఇది కూడా సూపర్ రిజల్ట్ అనమాట. మీరు ఫేస్కి కాదు, బాడీ కాదు, అలాగే హెయిర్ కూడా అప్లై చేయొచ్చు. క్రాక్ హీల్, అరికాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి వాటి కోసం. సేవింగ్ ఫోమ్, ఆఫ్టర్ షేవ్ లోషన్, డ్యూయడెంట్స్, పర్ఫ్యూమ్స్, బ్రష్లు. బ్రష్లు అంటే ఇట్లా మనకు టూత్ బ్రష్ వచ్చేసి ఆర్గానిక్, అది కూడా 100% బ్యాంబూతో తయారు చేస్తారు. సన్స్ ఆఫ్ నాప్కిన్స్ అనమాట, శానిటరీ నాప్కిన్స్. ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ వీటి గురించి, ఇంకా లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ముల్తానం మట్టి ఫేస్ వాష్, ముల్తానం మట్టి సోప్, అలాగే చార్కోల్ ఫేస్ వాష్, చార్కోల్ సోప్, ఫేస్ స్క్రబ్, నీమ్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్ బాడీ లోషన్, ఫేస్ క్రీమ్, సన్ స్క్రీన్, హెయిర్ కండిషనర్, యాంటీ డండ్రఫ్ షాంపూ, హెయిర్ లోషన్, షాహో గ్లో, వీటితో పాటు హోమ్ కేర్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, గ్లాస్ క్లీనర్, షేకర్, అగర్బత్తీస్, క్యారీ బ్యాగ్స్, వాషింగ్ పౌడర్. నెక్స్ట్ షార్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ ఉంటాయి. యూనిఫామ్ కోసం వైట్ షర్ట్స్ ఉంటాయి. వీటితో పాటు డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి 4 షర్ట్స్ అడిషనల్గా ఉంటాయి. వీటితో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే సాక్స్, బెల్ట్, బ్యాగ్స్, సైడ్ బ్యాగ్స్, లెదర్ పోచెస్, వ్యాలెట్స్, ఆయి ఫీడ్ రైతుల కోసం, అంటే మనకు బర్రెలు, ఆవులు, వీటి కోసం. మేకలు, గొర్రెలు కూడా ఉపయోగపడుతుంది. రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి నేరుగా అంటే పౌడర్ రూపంలో, గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది. రెండోది లిక్విడ్ రూపంలో ఉంటుంది. రెండు కూడా ఉపయోగపడతాయి. మిల్క్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. డిసీజెస్ రాకుండా కూడా ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇంకోసారి మనం కలిసినప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఇన్ డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో కొత్తగా వచ్చింది సన్స్టిక్ 6.0. 6.0 అంటే మనము స్టిక్కర్గా ఉపయోగపడుతుంది. అలాగే స్ప్రెడర్గా, యాక్టివేటర్గా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. స్ప్రెడింగ్ చూడండి. ఇంతకుముందు ఏం చేసాం, స్టిక్కింగ్ అనమాట. అంటే మనము మందు పిచికారీ చేసేటప్పుడు, పురుగుల మందు కానీ ఏదైనా పిచికారీ చేసేటప్పుడు ఆకు మీద స్టిక్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. స్టిక్తో పాటు స్ప్రెడర్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే డిఫరెంట్ వేస్లో చాలా మల్టిపుల్ డిసీజెస్ ఇది ఇస్తుంది అనమాట. యాక్టివేటర్గా కూడా పనిచేస్తుంది. పిహెచ్ బ్యాలెన్స్ని చేస్తుంది. ఇలా హార్డ్నెస్ని తగ్గిస్తుంది. మనం పంప్స్, కైరా స్ప్రేస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. హై క్వాలిటీ. ఎస్. సో ఇది రైట్ టైం ఇంకా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకంత నాలెడ్జ్ అయితే ఈ వీటిపైన లేదు. బట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను రీసెంట్లీ విన్నాను కాబట్టి మీతో చెప్తున్నాను. రైట్. ఇవ్వండి. దీంట్లో సన్ మ్యాజిక్లో ఇంకా సన్ మ్యాజిక్ ఉంది. ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకు సెంట్రల్ మినిస్టర్ ఏం చెప్పాడు, దీనిపైన కూడా ఒక వీడియో ఉంది మన దగ్గర. అవసరమైతే మీకు షేర్ చేస్తాను. సన్ మహారాజా కొత్తగా రిలీజ్ అయినటువంటి ప్రోడక్ట్, సన్ మహారాజా. రైట్. దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్. ఇది అగ్రికల్చర్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
ఓవరాల్గా సన్రైజ్ బిజినెస్ని మనం టేకప్ చేయాలంటే వెరీ సింపుల్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీరు కొత్తవారు అయినప్పుడు వారి ద్వారా మీరు అడిగితే లింక్ షేర్ చేస్తారు, అప్లికేషన్ లేదా వెబ్సైట్ లింక్. ఇక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనే కాలం ఉంటుంది, అప్లికేషన్ కాలంలోకి వెళ్తే లాగిన్ రిజిస్టర్ అవ్వచ్చు. దానికోసం మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఎవరైనా డబ్బు కట్టాలి అని చెప్తే అది 100% రాంగ్. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. కంపెనీ పేరు చెప్పుకొని వేరే వేరే విధంగా ప్రమోషన్ చేసే వాళ్ళని ఎవరిని నమ్మద్దండి. మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇది యూట్యూబ్లో కూడా పెడతాను, వినండి. అక్కడ తెలుసుకొని మీరు ప్లాన్ చేసుకొని మూవ్ అవ్వండి. లేదా వెబ్సైట్లోకి వస్తే టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. కంపెనీ వెబ్సైట్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇందులోకి లాగిన్ అయిన తర్వాత మీకు కావాల్సిన వస్తువులు బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటారు. మనకు స్టోర్స్ ఉన్నాయి. ఫిజికల్గా స్టాక్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 20+ స్టోర్స్ ఉన్నాయి. కంపెనీ మొత్తం 175+ స్టోర్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో మెయిన్ ఆఫీస్ ఉంది మనకి. ఇట్లా కాకుండా ఆన్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు. రైట్, ఆన్లైన్లో యాప్ ద్వారా కొనుక్కోవచ్చు లేదా వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్, మన ప్రోడక్ట్ వాడి రిజల్ట్ పొందినటువంటి వ్యక్తులు కొంతమందిని మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళు అందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. మెయిన్గా ఎక్కువ ఈ ప్రోడక్ట్ బాగా మూవ్ చేస్తున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళు డాక్టర్స్. దట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ 100% రిజల్ట్ తీసుకొస్తున్నారు, 100% న్యాయం చేస్తున్నారు కూడా. ఇది సో పోలీస్ వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరూ అండి వాడక ముందు ఎలా ఉన్నారు, వాడిన తర్వాత ఎలా ఉన్నారు, ఈ టెస్ట్ మనీస్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. మన ప్రాంతంలో, మీ ప్రాంతంలో, మీ చుట్టుపక్కల ఏరియాలో మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఈ రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఇక్కడ చూడండి, చాలా చిన్న ఇన్ఫర్మేషనే, బట్ అల్టిమేట్ రిజల్ట్. ఈ వ్యక్తి ఏమో బరువు తగ్గాడు. బరువు తగ్గడం వల్ల ఓన్లీ బరువు తగ్గలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బరువు తగ్గితే బయట. ఇక్కడ సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. అర్థం చేసుకోగలిగితే ఆ స్కిన్ వాడకముందు స్కిన్ ఆయన చెయ్యి ఎలా ఉంది, వెయిట్ తగ్గిన తర్వాత స్కిన్ ఎలా ఉంది, ఎంత డిటాక్స్ అయిందో చూడండి, ఎంత టాక్సిన్స్ బయటకు వెళ్ళాయి. ఇది సైడ్ బెనిఫిట్, లైక్ దట్. అలాగే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేసడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్యాంగ్రీన్ని కంట్రోల్ చేసుకోవడానికి షుగర్ పేషెంట్లకి కాలు చెయ్యి తీసేయాలనుకున్న సందర్భాల్లో కూడా ప్రోడక్ట్ వాడి ఫలితం పొందిన వాళ్ళు ఉన్నారు. రైట్, వెయిట్ మేనేజ్మెంట్ మీద అల్టిమేట్ రిజల్ట్ అనమాట, ఇంకా చెప్పక్కర్లేదు. స్కిన్ రిలేటెడ్కి మనదే పేరు, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి స్కిన్ ఛాలెంజెస్కి. సొరియాసిస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర అగ్రికల్చర్ రిజల్ట్ అల్టిమేట్గా పొందిన వాళ్ళు ఉన్నారు. రైట్, ఇదండి. నెక్స్ట్, ఈ బిజినెస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన దగ్గర ఈఎస్ఈఎస్ఐ హిందీ ఛానల్ ఉంది, బ్రేవ్కి పేరు మీద తెలుగు ఛానల్ ఉంది. ఈ రెండు ఛానల్స్, ఇంకా సబ్ ఛానల్స్ చాలా చాలా మన లీడర్స్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. ఎస్, ఇది స్టోర్ ఇలా ఉంటుంది. ఫిజికల్గా మీరు ఎవరైనా స్టోర్ చూడాలనుకుంటే మీ నియరెస్ట్ స్టోర్కి వెళ్ళారంటే ఇలా స్టోర్ ఉంటుంది అనమాట. అక్కడ డిస్ప్లే ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. బిల్తో పాటు ప్రోడక్ట్స్ తీసుకోవాలి. బిల్లు లేకుండా ఎవరు ప్రోడక్ట్ తీసుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, బిల్లు లేకుండా ఎవరు ప్రోడక్ట్ తీసుకోవద్దండి. బిల్ కూడా మీ పేరుతోనే ఉండాలి. అందులో పాయింట్లు కూడా వస్తాయి. పాయింట్లు వచ్చాయా లేదా చెక్ చేసుకొని ప్రోడక్ట్ డెలివరీ తీసుకోండి. రైట్, మీరు బిల్ మీరే చేసేసుకోవచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంది. ఏ స్టోర్లోకైనా వెళ్ళే ముందు ఆ స్టోర్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ మొబైల్లోనే కనపడతాయి, మీ యాప్లో కనపడతాయి. ఏవి ఉన్నాయి, ఏవి ఎంత స్టాక్ ఉన్నాయి అన్నీ మీకు క్లియర్ కనపడతాయి. అక్కడి నుంచి మీరు బిల్ చేసుకోవచ్చు. అలా తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్లో మన వీడియోస్ ఉన్నాయి, ఎలా బిల్ చేయాలనే దానిపైన. ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిటీగా మీకు నేర్పిస్తారు. తద్వారా పీవీ మిస్ అవ్వకుండా మీ బిజినెస్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, లెట్స్ వెల్కమ్ యూ. సనేజ్ బిజినెస్ ప్లాన్లోకి మనం వెళ్ళిపోదాం. బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. రైట్, ప్లాన్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ మనం డిస్కస్ చేస్తే 3 సెగ్మెంట్స్ మాట్లాడుకుంటున్నాం: ఇంటర్నేషనల్, ఇండియన్, సనేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని ఆలోచిస్తే, పేవుడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 40-50% ఇస్తున్నాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. పేవుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 అనుకుంటే కన్జ్యూమర్ 100 పర్చేజ్ చేస్తాడంటే మిడిల్ మెన్కి 60 వెళ్తుంది కదా. ఆ 60లో నుంచి 40-50 ఇస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. ఇండియన్ కంపెనీలు అప్ టు 65 వరకు ఇస్తున్నాయి, 55 నుంచి.
సనేజ్ కంపెనీ 81% రెవెన్యూ షేర్ చేస్తుంది. 81%. అందుకని వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్తున్నా. పివి రేషియో 45% వరకు ఇస్తున్నారు కొన్ని కంపెనీలు. 65 వరకు ఇస్తున్నాయి ఇండియన్ కంపెనీలు అప్ టు మ్యాక్సిమం. మనం అప్ టు 73% వరకు రెవెన్యూ పివి రేషియో ఇస్తున్నాం. కండిషన్స్ వెరీ హై ఇంటర్నేషనల్లో. ఇండియాలో మినిమం 2 lakhs టర్న్ ఓవర్ చేస్తే కానీ మనము గ్లోబల్ టర్న్ ఓవర్లకి అంటే రాయల్ మీన్స్ షేర్కి ఎలిజిబుల్ కాలేము. ఇక్కడ జస్ట్ 1,20,000 రూపీస్తోనే షేర్కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. ప్లాన్ డెప్త్ ఎల్ఓబి లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్లో. ఇండియన్ కంపెనీస్లో 5 to 7 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. మనము 12 లెవెల్స్ వరకు ఇస్తున్నాం, 12 డెప్త్ వరకు. ఎల్ఓబితో పాటు బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా మనము 18th డెప్త్ వరకు ఇస్తున్నాం. 18th డెప్త్ వరకు అల్టిమేట్. ఇండియాలో 10, మ్యాక్సిమం 11 డెప్త్ ఇస్తున్నారు. బోనస్ కండిషన్స్ ఇంటర్నేషనల్ కంపెనీలో అన్ని ఆదాయాలు మనం తీసుకోవాలి అంటే మినిమం 1 year నుంచి 3 years పడుతుంది. ఇండియాలో 4 months పడుతుంది. మన కంపెనీలో ఫస్ట్ మంత్ బిజినెస్ చేసే అన్ని ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను 9 ఇన్కమ్స్ తీసుకున్నా ఫస్ట్ మంత్, లైక్ ప్రాక్టికల్. ఇప్పుడు అన్ని ఇన్కమ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వితిన్ 8 months, వితిన్ 6 months ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రొడక్ట్స్ రేంజ్ లిమిటెడ్గా ఉంటాయి, హై ప్రైసెస్ ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీస్లో. ఇండియన్ కంపెనీస్లో ప్రైస్ కొన్ని కంపెనీలు హైగా ఇస్తున్నాయి, ప్రొడక్ట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. మన దగ్గర వైడ్ రేంజ్, ఇంట్లోకి కావాల్సిన ప్రతినిత్యం మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సాల్ట్ నుంచి మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. కాబట్టి కన్జ్యూమర్కి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం. రెగ్యులర్గా మీకు షాప్లో ఏ ప్రైస్కి దొరుకుతున్నాయి ఆ ప్రైస్కి, అదే ప్రైస్కి దొరుకుతున్నాయి. మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా. ఎస్, మన కంపెనీలో షేర్స్, మన కంపెనీ 8 రకాల షేర్స్ ఇస్తుంది, 10 రకాల ఆదాయాలు ఇస్తుంది. 8 రకాల షేర్స్, 10 రకాల ఆదాయాలు. ప్లాన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది. రెండో ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ సేల్స్ బోనస్ 10% వరకు ఇస్తారు, ఏ వీక్ ఆ వీక్ సెటిల్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ వచ్చి పర్ఫార్మెన్స్ బోనస్ 6 to 14 ఉంటుంది. అండ్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%లో షేర్ ఉంటుంది. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%లో షేర్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21%, ట్రావెల్ బోనస్ 4%, కార్ బోనస్ 5%, హౌస్ బోనస్ 5%. మీరు ఫస్ట్ 2 వదిలేస్తే రిమైనింగ్ 8 కలిపితే 81%. సో అర్థమైంది కదా, 81% అని ఇట్లా ఇస్తారనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి రీటైల్ ప్రాఫిట్. మీరు ఏదైనా ప్రోడక్ట్ సెకండ్ పర్చేజ్ నుంచి ఇది వర్తిస్తుంది, సెకండ్ పర్చేజ్ నుంచి వర్తిస్తుంది. సింగిల్ ప్రోడక్ట్ కూడా మీరు కొనుక్కోవచ్చు, ఎంతైనా ఇంత కొనాలని రూల్ ఏమీ లేదు. రిటైల్ ప్రాఫిట్ కావాలి ఎగ్జాంపుల్కి, మీరు 1000 రూపాయలకు కొంటే 750 రూపాయలకి వస్తుంది స్టాకు, అంటే 250 రూపాయలు లాభం. ఇక్కడ రౌండ్ ఫిగర్గా మీకు 10,000 గురించి మాట్లాడుతున్నాను. 10,000కి కొనమని నేను చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. 10,000కి మీరు ఎంఆర్పి కొన్నారనుకోండి, 7,500 క్యాష్ పే చేయాల్సి ఉంటుంది, 2,500 మనకు రీటైల్ ప్రాఫిట్, స్పాట్ బెనిఫిట్. దాంతోపాటు పాయింట్లు కూడా వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి సాయిల్ కేర్ అని మనకు ప్రోడక్ట్ ఉంది, 1,099 ఎంఆర్పి, డిపి 749, అంటే 350 లాభం, 31.84% లాభం వస్తుంది. చూడండి, 30 చెప్పాం, మోర్ దాన్ దట్ ఉంది. ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ సేల్స్ బోనస్, సెకండ్ ఇన్కమ్. మీరు బిజినెస్లోకి ఎవరినైనా కొత్తగా తీసుకొచ్చేటప్పుడు వారికి హెల్ప్ చేసినందుకు, వాళ్ళకి సర్వీస్ చేసినందుకు, వాళ్ళని ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు కంపెనీ వారి ఫస్ట్ సేల్స్ పైన మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. వారి ఫస్ట్ పర్చేజ్ పైన మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ మాత్రం డైరెక్ట్ సేల్స్ మీద వస్తుంది. ఇండైరెక్ట్ సేల్స్ డైరెక్ట్గా చేస్తే వస్తుంది. అది ఎట్లా సార్ అంటే, ఉదాహరణకి మీరు యు అనే ప్లేస్లో ఉన్నారు, మీ తరపున ABCD పరిచయం అయ్యారు, వాళ్ళ ఫస్ట్ సేల్స్ మీద వస్తుంది. మీరే డైరెక్ట్ సేల్స్ ఐడి వేసుకొని వారి కింద కూడా ఎవరినైనా స్పాన్సర్ చేస్తే అప్పుడు కూడా మీకు 10% వస్తుంది, ఆ కొత్తగా వచ్చినటువంటి ఫస్ట్ సేల్స్ మీద కూడా. సో క్లియర్. సో ఇది మ్యాక్సిమం వీక్లీ పేమెంట్ అనమాట. ఇది వీక్లీ పేమెంట్ 550 రూపాయల వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం, అంతకుమించి లేదు. వారంలో మీరు 5 మందిని పరిచయం చేస్తే
ఒక్కొక్కరు 5,000 రూపాయలు కొనుక్కుంటే మీకు 2,500 వస్తుంది. లేదు వాళ్ళు 1,000 రూపాయలకి కొనుక్కున్నారు, మీకు 100 రూపాయలు వస్తుంది ఒక్క వ్యక్తి మీద. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీకున్న అవకాశాన్ని బట్టి, వారికి ఉన్న లాభాలను బట్టి. వారికి కూడా ఆఫర్స్ ఉన్నాయి, అవి కూడా మనం అవే చెప్పుకుందాం. నెక్స్ట్, థర్డ్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ నుంచి మనకు షేర్కి ఎలిజిబుల్ అవుతాం. అందుకనే పర్చేజ్ వాల్యూమ్ అని పీవీలో కౌంట్ చేస్తాం బిజినెస్. ఇక్కడ నుంచి మనం కొనే ప్రతి ప్రోడక్ట్కి యావరేజ్గా ఒక పీవీ రావాలంటే 1.5 నుంచి 2 రూపీస్ ప్రోడక్ట్ కొన్న ప్రతిసారి పీవీ వస్తుంది. అంటే 5,000 కొంటే మనకి 2,500 పాయింట్లు వచ్చేస్తాయి. యావరేజ్గా చెప్తున్నాం. మనకి అప్ టు 73% వరకు ఉంది, బట్ నేను యావరేజ్గా ఈజీ క్యాలిక్యులేషన్ కోసం రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బిల్ చేసేంత వరకు ప్రిపేర్డ్ కస్టమర్గా ఉంటారు. సెకండ్ ఇన్వాయిస్ జనరేట్ చేసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ లెవెల్కి వస్తారు. అప్ టు 2,000 పీవీ వరకు జీరో లెవెల్లో ఉంటారు. జస్ట్ 2,001 పీవీ క్రాస్ చేసిన వారు అందరూ 6% క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు. పర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. ఈ మంత్ చేసిన టర్న్ ఓవర్ని బట్టి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అంటే గుర్తొస్తుంది, ఈరోజే కదా. జస్ట్ 4-5 అవర్స్ క్రితం, 3 అవర్స్ క్రితం అందరి అకౌంట్లోనూ డబ్బులు పడ్డాయి. చెక్ చేసుకోండి ఒకసారి, ఎవరికైనా రాకుండా ఉంటే. ఎలిజిబుల్ అయిన ప్రతి వ్యక్తికి అకౌంట్లో పడింది. అలాగే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కాకుండా ఉంటే నేనేం చెప్పలేను. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు అకౌంట్లో పడినాయి. నాకు కూడా అకౌంట్ పడింది కాబట్టి మీకు కూడా 100% పడింది. చెక్ చేసుకుందరు. మళ్ళీ ఇప్పుడు కాదు, జూమ్ మీటింగ్ అయిన తర్వాత చెక్ చేద్దాం. రైట్. ఆ 2,001 పీవీ వచ్చిన వాళ్ళు 6%, అప్ టు 5,000 పీవీ వరకు. ఈ పీవీ అనేది మీరు ఒక్కరే చేయొచ్చు, లేదా ఎంటైర్ టీమ్ పీవీ కూడా కలుపుకొని కౌంట్ చేసుకోవచ్చు. రెండు కౌంట్ అవుతాయి. 5,001 పీవీ క్రాస్ చేస్తే అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. అప్ టు 35,000 పీవీ వరకు 9% మనకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ 35,001 పీవీ క్రాస్ చేసిన వాళ్ళందరినీ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. 80,000 పీవీ వరకు 12% ఉంటుంది మనకి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 80,001 పీవీ క్రాస్ చేసిన వాళ్ళందరినీ సిల్వర్ డైరెక్టర్ అంటున్నాము. డైరెక్ట్గా 14% బెనిఫిట్ ఉంటుంది. ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా కుమ్మలేటివ్. ఈ నెల బిజినెస్, రేపు నెల బిజినెస్, ఆ తర్వాతకి గతంలో చేసిన బిజినెస్ అంతా కలుపుకొని 80,001 అయితే 14కి వచ్చేస్తాం. నెక్స్ట్, ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ ఉంది. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అంటే సింగిల్ క్యాలెండర్ మంత్లో 70,000 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఉదాహరణకి ఈరోజు 5వ తారీఖు మాట్లాడుకుంటున్నాం, 30వ తారీఖు లోపల 70,000 గ్రూప్ పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అంటాము. నేరుగా 14% వచ్చేస్తుంది. మీకు అందరికీ చెప్తున్నా, బిగినింగ్ రోజు చూడొద్దండి, మంత్ ఎండింగ్కి మీ టైటిల్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నేను 6లో ఉండొచ్చు, మేబీ జాయిన్ అయినప్పుడు, లేదా 0లో ఉండొచ్చు. మంత్ ఎండింగ్కి ఏంటి అనేది ఇంపార్టెంట్. టైటిల్ ఎప్పుడు ఇస్తారంటే మంత్ ఎండింగ్లో ఇస్తారు. మంత్ క్లోజ్ అయ్యేటప్పుడు టైటిల్ చేంజ్ అవుతుంది. అప్ టు దట్ మీ పీవీ మీరు కుములేటివ్ చేసుకుంటూ రావచ్చు. కాబట్టి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 14%కి ఫస్ట్ మంత్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా స్లో అండ్ స్టడీగా కస్టమర్గా ఉన్న రైట్ టైం మీరు ఖచ్చితంగా 14% రీచ్ అవుతారు. ఎవ్రీ మంత్ కొనుక్కుంటూ ఉంటే కూడా. టీం ఉండాలని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్, ఈ పర్ఫార్మెన్స్ బోనస్ మనకి ఎలా ఇస్తారు? క్యాలిక్యులేషన్ కొంచెం క్లారిటీగా చెప్తాను, కొత్త వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి మీరున్నారు 14%లో ఉన్నారు ఇక్కడ. ఎస్, సారీ, ఎస్, ఇక్కడ చూడండి 14%లో ఉన్నారు మీరు. మీ టీంలో ABCDE 5 మంది ఉన్నారు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి 6% రీచ్ అయ్యాడు. మీరు 14లో ఉన్నారు కాబట్టి మీరు మదర్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ చెప్పాలంటే యాజ్ ఏ మదర్గా మీరు ఏం చేస్తారు? పిల్లలకు పెట్టిన తర్వాత భోంచేస్తారా, లేదా మీరు భోంచేసి కడుపు నిండిన తర్వాత మిగిలితే పిల్లలకి పెడతారా? డెఫినెట్గా ఏ మదర్ అయినా పిల్లలు చూసి తర్వాత. లైక్ దట్ ఇక్కడ కూడా ప్లాన్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ అనే వ్యక్తి తీసుకొచ్చినటువంటి బిజినెస్లో, ఆయన గ్రూప్ బిజినెస్లో ఆయనకి 6% ఇచ్చేసి 14 - 6 రిమైనింగ్ 8 మీకు ఇవ్వడం జరుగుతుంది ఏ గ్రూప్ నుంచి. బి గ్రూప్ అయినా 9%లో ఉన్నాడు కాబట్టి 14 - 9 చేసి మీకు 5 ఇవ్వడం జరుగుతుంది బి గ్రూప్ నుంచి. సి గ్రూప్ అతను వచ్చేసి 12లో ఉన్నాడు, మీరు 14లో ఉన్నారు కాబట్టి 14 - 12 2 ఇవ్వడం జరుగుతుంది మీకు. డి వచ్చేసి 0 లెవెల్లో ఉన్నాడు, సో 14 - 0 మీకు 14 రావడం జరుగుతుంది.
అంటే ఆయన పర్మనెంట్గా జీరోలో ఉంటే మీకు 14 వస్తుంది అనుకుంటే అది రాంగ్. ఎందుకోసం అంటే అతను ఎదిగితేనే మనం ఎదుగుతాం. ఆయన జీరోలోనే ఉంటే మనం ఏం ఎదుగుతాం? ఏమొస్తుంది అక్కడ? పైసలు వస్తాయి లేదా రూపాయలు వస్తాయి అంతే. అద్భుతం ఎక్కడ జరుగుతుందో చూడండి చెప్తాను. ఈ 14%లో ఉన్నాడు, యు ఆర్ సేఫ్. ఎందుకంటే ఆయన 14లో ఉన్నాడు, మీరు 14లో ఉన్నారు, మీకు బ్యాలెన్స్ జీరో వస్తుంది. ఇక్కడ మజా ఉంటుంది. ఏం మజా అంటే మీకు ప్రమోషన్ వస్తుంది. ఆయన 14, మీరు 14, మీకు వెంటనే పెరల్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చేస్తుంది. అలా మీరు స్పాన్సర్ చేసిన ప్రతి వ్యక్తి 14కి వస్తే అప్పుడు మీరు ఎంత మంది 14లోకి వస్తారో మీ డైరెక్ట్ లైన్స్ అన్ని 10,000 చెక్ పెరుగుతూ పోతుంది. సింపుల్గా చెప్తున్నా, బ్లైండ్గా చెప్పాలంటే. రైట్, బ్లైండ్గా సింపుల్గా చెప్తున్నా. మీకు ఒక 5 మంది వచ్చారు, 50,000 కొట్టేయచ్చు. వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే టైటిల్. అలా 10 మంది వచ్చారు, ₹1,00,000 ఈజీ కొట్టేయచ్చు. అలా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ప్లాన్ చేయండి. నేను 6 లైన్స్లోనే 5 lakhs కొట్టాను. నాకున్న వాళ్ళు అందరూ 14కి వచ్చేసారు. నా టీంలో ఎవరు నేను స్పాన్సర్ చేశానో అందరూ 14కి వచ్చారు కాబట్టి నాకు 5 lakhs వచ్చింది. అందరూ జీరోలో ఉంటే 300 400 వచ్చేది. అందుకోసమే చాలామంది కోర్స్ తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పేపర్ మీద పెట్టి జస్ట్ మీకున్న గ్రూపులన్నీ ఇలా విడతలో వేసేసుకొని వాళ్ళ పీవీ వాళ్ళ క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళది ఇచ్చేసి మిగిలిందంతా మీకు. ఓవరాల్గా మీరు గ్రూప్ పీవీ ఎంత చేసి ఉండారో దానిపైన ఇన్కమ్ తీసి కంపెనీ పక్కన పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేసి మిగిలింది మీకు ఇచ్చేస్తుంది. మీరు పర్సనల్గా చేసిన పీవీ మీద మాత్రం 14% డైరెక్ట్గా మీకే వస్తుంది. ఇది క్లారిటీ క్లియర్. నెక్స్ట్, ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత 80,000 1 PV కానీ లేదా 70,000 PV కానీ కుములేటివ్లో క్రాస్ చేసిన తర్వాత, సింగిల్ మంత్లో అయితే 70,000 PV క్రాస్ చేసిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ అంటారు. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ కంపెనీ ఓవరాల్ టర్న్ ఓవర్లో 3%లో నుంచి షేర్కి ఎలిజిబుల్ అవుతాం. ఈ షేర్ అందరికీ వస్తుంది, యాక్టివ్గా ఉన్న ఆల్ సిల్వర్ డైరెక్టర్స్కి. మనం యాక్టివ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే పెద్ద గ్రూప్ ఉంటుంది కదా, మన గ్రూప్ మొత్తంలో కలిపి మినిమం పీవీ 70 కానీ 80,000 కానీ చేయాలని రూల్ ఏమీ లేదు. కేవలము 28,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా మనకి ఈ కంపెనీ టర్న్ ఓవర్లో 3%లో మనకి షేర్కి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ బై మిస్టేక్ 25 చేసిన షేర్ అయితే వస్తుంది, టైటిల్ రాదు. టైటిల్ ప్లస్ షేర్ రెండు రావాలంటే 28 చేయండి. ఓన్లీ ఇన్కమ్ వస్తే చాలు అనుకుంటే 25 చేయండి. మోర్ దాన్ దట్ మీరు ఎంత పెంచుకుంటే షేర్ అంతా పెరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు ఇంతే చేయాలని రూల్ ఏం లేదు. మనము ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడంటే గ్రేడ్లు వచ్చాయి కానీ ముందు కాలంలో 35 మార్క్స్ కోసం చదివి 32 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 34 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం మనం 80కి 90కి 100కి చదివామంటే సేఫ్ పొజిషన్లో ఉంటాం. అందుకు మీ వల్ల ఎంత అవుతుందో అంత చేయండి, ఏమైపోతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మహా అంటే. అంతే కదా, రైట్. కాబట్టి యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా ప్రోవర్త్ ఇన్కమ్ మీతో డిస్కస్ చేశాను. ఇక్కడ బిజినెస్ చార్ట్ ఉంటుంది, ఈ చార్ట్ ప్రకారం ఇస్తారు. ఆ చార్ట్లో 6% క్యాలిక్యులేట్ చేసి గ్లోబల్ టర్నోవర్లో ఎంతమంది మీలాంటి వాళ్ళు ఉన్నారు ఆల్ సిల్వర్స్కి వాళ్ళ వాళ్ళ పీవీని బట్టి షేర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఫిఫ్త్ ఇన్కమ్ మనం మాట్లాడుకుంటున్నాం, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. ఒక అల్టిమేట్ ఇన్కమ్, ఒక అద్భుతమైన ఆదాయం. ఇది చెప్పాలంటే మజా ఉంటుంది, ఇది తీసుకుంటే కూడా అంతకన్నా మజా ఉంటుంది. మీ టీంలో మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి సక్సెస్ అయ్యి నెలకు 10,000 పైన సంపాదిస్తే కంపెనీ మీకు 10% ఇస్తుంది. ఉదాహరణకి ఏ వచ్చాడు 10,000 తీసుకున్నాడు, మీకు 1,000 వస్తుంది. బి వచ్చాడు 20,000 తీసుకున్నాడు, మీకు 2,000. సి వచ్చాడు 30,000 తీసుకున్నాడు, మీకు 3,000. డి వచ్చాడు 40,000 తీసుకున్నాడు, మీకు 4,000. మీరు యాక్టివ్గా ఉన్నారు, ఒకరే వచ్చారు, ఒకే వ్యక్తి ₹1,00,000 తీసుకున్నాడు, మీకు 10,000 వస్తుంది. మీరు నా స్పాన్సర్, నా అప్లైన్ అనుకోండి, నేను 5 lakhs తీసుకున్నా, మీకు 50,000 వస్తుంది. సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మినిమం యాక్టివ్గా ఉంటే చాలు, మీరు సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సింగిల్ లైన్ అంటే అన్నిటి కోసం సింగిల్ లైన్ చేయొద్దండి, అప్పుడు ఇది ఒకటే వస్తుంది మీకు. అన్ని ఆదాయాలు రావాలంటే మినిమం 4 లైన్స్ ఉండాలి. ఈ ఆదాయం ఒక్కటి కోసం అయితే సింగిల్ లైన్ ఉన్న యాక్టివ్ లీడర్ ఉంటే చాలు, మీ టీంలో పవర్ఫుల్ లీడర్ ఉంటే చాలు. అందుకోసమే లీడర్స్ కోసం ఎతకండి. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ ఒక అల్టిమేట్ ఇన్కమ్ మీకు దొరుకుతుంది, రైట్. నెక్స్ట్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఇది ఇంకొక మజా ఇచ్చే ఇన్కమ్.
అప్ టు 18th జనరేషన్ వరకు ఇస్తారు. ఈ ఇన్కమ్ మీకు రావాలి అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా కూడా సింగిల్ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా సింగిల్ లైన్ మీద తీయచ్చు. బట్ ప్రమోషన్ తీసుకోవాలి. ఎట్లా ప్రమోషన్ తీసుకోవాలంటే మీరు మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ రావాలి. ఆయన మెయిన్ లైన్ కాకుండా రిమైనింగ్ ఆల్ లైన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఒక్కరు ఉంటారు, యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గా ప్రమోషన్ అవుతారు. బి ఉన్నా లేకపోయినా మీరు పర్సనల్ పీవీ కానీ బితో కలుపుకొని కానీ 25,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు, పెరల్ డైరెక్టర్గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ ఒకవేళ బి కూడా 14% అనుకోండి, ఒకవేళ బి కూడా 14, ఏ కూడా 14, ఏ సిల్వర్ డైరెక్టర్, బి కూడా సిల్వర్ డైరెక్టర్. బట్ ఏ 28 చేశాడు, బి 25 చేశాడు, మీరు సెల్ఫ్ మాత్రమే చేశారు, అయినా మీకు ప్రమోషన్ వస్తుంది. యాజ్ ఎ పెరల్ డైరెక్టర్గా మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది. అది కదా మజా అంటే. అందుకోసమే ఇక్కడ 25, 28 డిఫరెన్స్ పెట్టారు. ఇక్కడ చాలా సైడ్ వాల్యూమ్ అనే సమస్య లేకుండా బిజినెస్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. క్లియర్? ఇక్కడ ఒక బిజినెస్ చార్ట్ ఉంటుందండి. ఈ చార్ట్లో మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. పెరల్ అయితే 3 డెప్త్, ఎమరాల్డ్ అయితే అట్లా డెప్త్ ఉంటుంది అనమాట. అలా 18th డెప్త్ వరకు ఇస్తారు చార్ట్ ప్రకారం. నెక్స్ట్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 7th ఇన్కమ్ 21% తీసి పక్కన పెట్టి లీడర్స్కి షేర్ చేస్తారు. లీడర్స్ అని తయారు చేసిన వాళ్ళందరికీ ఇందులో ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీ మెయిన్ టీంలో 70,000 పీవీ చూపించి అతనికి ఇన్కమ్ వచ్చేటట్లు మనం చేయగలగాలి. రిమైనింగ్ ఆల్ టీమ్స్ లేదా ఒకే టీం ఎట్లయినా కానీ పర్వాలేదు, 25 వద్దు, ఇక్కడ 35 చేయాలి. మీరు బి అండ్ రిమైనింగ్ ఆల్ టీమ్స్ కలుపుకొని 35,000 పీవీ చూపిస్తే ఎల్ఓబికి ఎలిజిబుల్ అవుతాము యాజ్ ఏ పెరల్ డైరెక్టర్. క్లియర్? అర్థం చేసుకోండి, చాలా ఈజీగా ఉంది ప్లాను, కన్ఫ్యూజ్ కాకండి. అదే మనము పెరల్ డైరెక్టర్ కావాలంటే 25, ఎల్ఓబి తీసుకోవాలంటే 35 సైడ్ వాల్యూ, మెయిన్ వాల్యూ 70. అందుకే అక్కడ డిఫరెన్స్ మీకు చూపించాను క్లియర్గా. ఇక్కడ ఈ చార్ట్లో చాలా క్లియర్గా పెట్టాము చూడండి. పెరల్ డైరెక్టర్ అయితే మీకు సైడ్ బిజినెస్ 35 ఉంటే చాలు. ఒకవేళ ఇద్దరు సిల్వర్స్ వస్తే ఎమరాల్డ్ అవుతాం. అప్పుడు మనకు సైడ్ వాల్యూమ్ వచ్చి 30,000 ఉండాలి. ముగ్గురు సిల్వర్స్ మీ టీంలో డిఫరెంట్ లైన్స్లో వస్తే మీరు గోల్డ్ అవుతారు. సైడ్ వాల్యూమ్ 25,000 పీవీ ఉంటే చాలు. అదే మీరు ప్లాటినం డైరెక్టర్ అయ్యారు, 4 సిల్వర్స్ వచ్చారు డిఫరెంట్ లైన్స్లో, మీ సైడ్ వాల్యూమ్ 20,000. మేబీ మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారు, 6 లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు, సైడ్ వాల్యూమ్ 0. చూడండి ఎంత బాగుంది. మీకు టీములు పెరిగే కొద్దీ సైడ్ వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇదే బిజినెస్ బిల్డింగ్ బోనస్కి అయితే ఇంకో 10,000 తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎల్ఓబికి మీరు టార్గెట్ పెట్టుకుంటే బిజినెస్ బిల్డింగ్ గురించి మర్చిపోవచ్చు, ఇబ్బంది లేదు, అది వస్తుంది, ఎట్లాగో ఆ టార్గెట్ అయిపోతుంది. అందుకోసం ఎల్ఓబి మీదనే దృష్టి పెట్టండి. రైట్ ఫ్రెండ్స్, గ్లోబల్ టర్నోవర్లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు మాట్లాడుకున్న 7 ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 7లో ఫస్ట్ 2 తీసేసి రిమైనింగ్ 5 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే 67%. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికే మనం ఇండియాలో ఉన్న అన్ని కంపెనీల కన్నా హైయెస్ట్ ఇన్కమ్ తీసేసుకుంటున్నాం. అయినా ఇంకో 3 ఆదాయాలు ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. అదే ట్రావెల్ బోనస్ 4%లో మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ మీకు రావాలి అంటే మీ టీంలో 3 డిఫరెంట్ క్లయింట్స్లో సిల్వర్ డైరెక్టర్ 1, 2, 3 ఏబిసి ఎట్లయినా పర్వాలేదు, వాటితో పాటు సైడ్ బిజినెస్ అంతా కలుపుకొని యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా 16,000 పీవీ ఉంటే చాలు. ఒకవేళ మీరు ఎల్ఓబికి ఎలిజిబుల్ అయితే ఈ లైన్స్లో ఎక్కడైనా మీకు ఎల్ఓబి వస్తే 25,000 పీవీ ఉండాలి. అప్పుడు 4%లో షేర్ హోల్డర్ అవుతాం. ఫస్ట్ మంత్ నుంచి ట్రావెల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది, నేరుగా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. అది అద్భుతం ఇక్కడ. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కార్ బోనస్. 5%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ మీకు రావడానికి కేవలం 4 లైన్స్లో ఈచ్ లైన్ నుంచి 50,000 పీవీ చూపించి సైడ్ వాల్యూమ్ 10 ఆర్ 20. ఇక్కడ ఎల్ఓబి టచ్ అయితే 20, ఎల్ఓబి టచ్ కాలేదంటే 10 చాలు. సైడ్ వాల్యూమ్ మొత్తం కలిపి రిమైనింగ్ ఆల్ లైన్స్ అండ్ యూ మీతో కలిపి. ఇక్కడ అద్భుతం ఏమంటే కార్ బోనస్ ఫస్ట్ మంత్ నుంచి ఇచ్చేస్తారు. ఫస్ట్ మంత్ కార్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది, అది కూడా మీ అకౌంట్లోకి నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తారు.
మీరు కారు కొంటేనే ఇస్తామని రూల్ ఏమీ లేదు. కంపెనీ హోల్డ్లో పెట్టదు, అన్లిమిటెడ్గా ఇస్తారు. ఇప్పుడు బిగినింగ్లో పెద్దగా తెలియదు మీకు. పోను పోను ఏమవుతుందంటే లిమిట్ పెడితే చాలా ఇన్కమ్ లాస్ అవుతుంది. మన కంపెనీ లిమిట్ పెట్టకుండా అన్లిమిటెడ్గా ఇస్తుంది. నేను కూడా 70,000 రూపాయలు కార్ బోనస్ తీసుకున్నా. సో మనం కార్ మెయింటైన్ చేయొచ్చు, లేదా ఈఎంఐ కట్టుకోవచ్చు, లేదా అమౌంట్ని అలానే సేవ్ చేసుకొని కార్ కొనుక్కోవచ్చు, లేదా రెంట్ కార్లో తిరగచ్చు. ఎలా కావాలంటే అలా వాడుకోండి, మీ చాయిస్. నెక్స్ట్, ఫైనల్ ఇన్కమ్, 10th ఇన్కమ్, హౌస్ బోనస్. ఈచ్ లైన్ నుంచి 1.5 lakh పీవీ, 4 లైన్లలో చూపించి సైడ్ వాల్యూమ్ 20,000 పీవీ ఉంటే చాలు. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గానే హౌస్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 5% షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కండిషన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది, అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా గమనించుకోండి, కొన్ని కంపెనీలు సీలింగ్ పెడతాయి. మీకు అల్టిమేట్ ఇన్కమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. హౌస్ బోనస్ మన టీంలో మన లీడర్స్ కూడా అచీవ్ చేశారు. వారిని అడగండి. చాలా మంది లీడర్స్ బార్డర్లో ఉన్నారు, చాలా మంది అచీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం హౌస్ బోనస్ ఈజీగా కొట్టేయచ్చు. చాలా ఈజీగా ఉంది. ఈచ్ టీం నుంచి 4 లీడర్స్, ఒక టీం నుంచి ఒక లీడర్, అలా 4 లీడర్స్ వస్తే చాలు మీరు ఈ ఇన్కమ్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, టైటిల్స్ చాలా సింపుల్గా వస్తాయి. 80,000 1 పీవీ చేస్తే సిల్వర్. అలా ఒక్కరు మీ టీంలో ఉంటే మీరు పెరల్, ఇద్దరు ఉంటే ఎమరాల్డ్, ముగ్గురు ఉంటే గోల్డ్, నలుగురు ఉంటే ప్లాటినం, ఆరుగురు ఉంటే డైమండ్, 8 ఉంటే క్రౌన్. ఇలా టైటిల్స్ ఇచ్చేస్తారు. క్లియర్? మీరు సెల్ఫ్ పీవీ లక్షల కోట్లు ఏం కొనక్కర్లేదు. మీరు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవడానికి మీ సెల్ఫ్ పీవీ 500 పీవీ ఉంటే చాలు, అప్ టు పెరల్. ఎమరాల్డ్ నుంచి 1000 పీవీ ఉండాలి, ప్లాటినం నుంచి 1500, డైమండ్ అయితే 2500, క్రోన్ అయితే 3000. చాలు, దాట్స్ చాలు. ఎలాగో మన ఇంటికి 10,000 స్టాక్ అవసరమే. 5,000 నుంచి 10,000 మినిమం మిడిల్ క్లాస్లో అవసరమే. ఆ మాత్రం రెగ్యులర్గా ఎలాగో కొంటామో అది పీవీ అవుతుంది. అదే ఛాలెంజ్ ఏం కాదు. రైట్? నెక్స్ట్, ఆల్రెడీ 10 ఇన్కమ్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? వెరీ సింపుల్. మనకు 3 దారులు ఉన్నాయి. అందరూ అన్నీ చేయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చినట్లే బిజినెస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు కస్టమర్గా రావచ్చు, ఓన్లీ ప్రోడక్ట్ కొనుక్కుంటూ ఉండొచ్చు, ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. రెండోది, డిస్ట్రిబ్యూటర్గా మీరు బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు, 10 ఇన్కమ్స్ తీసుకోవడానికి ఆధారం ఉంటుంది. లేదా నాకు అవన్నీ కుదరదు, ఓన్లీ రీటైల్ చేస్తాను, నాకు కన్జ్యూమర్స్ ఉన్నారు, నాకు బ్రాండ్ ఉంది అని చెప్పంటే రీటైల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. దేనికైనా పీవీ కౌంట్ అవుతుంది. ప్రతి ₹2కి 1 పీవీ, ప్రతి ₹20కి 10 పీవీ, ప్రతి 200కి 100 పీవీ, ఇలా పీవీ వస్తూ ఉంటుంది మనకి. కన్జ్యూమర్గా మాట్లాడుకుందాం. మనం నిత్యం ఇంటికి కావాల్సిన వస్తువులైనా బయట షాపులో ఏడో చోట కొంటూ ఉంటాం కదా. చిన్న ఫ్యామిలీ అన్న నెలకు 3,000 కొనాలి కదా. అలా సంవత్సరానికి 36,000 కొంటాం కదా. కనీసం 30 ఇయర్స్ అన్నా 10 లక్షలు కొంటాం. 30 ఇయర్స్ అంటే అప్పటికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఇది కోటి అయిపోతుంది అనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అందులో 60% మధ్యవర్తులకి వెళ్ళిపోతుంది. అందులో షేర్ కోసం ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు మీకు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ చూపించడానికి 10,80,000 చెప్తున్నా. 30 ఇయర్స్ ఇక్కడి నుంచి వెళ్తే అది కోట్లలో వెళ్ళిపెట్టది. అప్పుడు 60% అంటే దాదాపు 60 లక్షలు. ఆలోచించండి. ఆ 60 లక్షల్లో షేర్ కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఎలాగో మీరు బయట షాప్లో కొంటున్నారు కాబట్టి నిత్యం కొనే వస్తువులు కానీ సప్లిమెంట్స్ కానీ ఇక్కడ కొనడం స్టార్ట్ చేసి చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. వెరీ సింపుల్. యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకు ధైర్యం ఉంటే, ఏం ధైర్యం ఉండాలి? మీరే హీరో, మీరే హీరోయిన్ అని ఫీల్ అయితే చాలు. సెలబ్రిటీస్ ఎవరో చెప్తే వాడుతున్నాం అలా కాకుండా మీరు నచ్చిన తర్వాత మీరు వాడడం స్టార్ట్ చేస్తే, లేదా మీ ఫ్రెండ్, మీ రిలేటివ్, మీ నైబర్, మీకు ఆత్మీయుడు దగ్గర నుంచి చెప్తున్నాడు, ఆయన వాడి చెప్తున్నాడు. సో తద్వారా రియల్ హీరో చెప్తున్నాడు, రియల్ హీరో కాదు. సో రియల్ హీరో చెప్తున్నాడంటే మీరు నమ్మండి. అలాగే మీరు రియల్ హీరో కావడానికి మీ దగ్గర కరేజ్ అండ్ అడ్వెంచర్, చిన్న సాహసం. ధైర్య సాహసే లక్ష్మి. ఏం ధైర్యం చేయాలి, ఏం సాహసం చేయాలంటే మీరు హీరోగా మీరే యాక్సెప్ట్ చేయాలంతే. ఎవరో చెప్పిన ప్రోడక్ట్ కాకుండా మీరు నమ్మిన ప్రోడక్ట్ని వాడడం స్టార్ట్ చేస్తే, ఆ మాత్రం ధైర్యం చేస్తే రిజల్ట్ మీకు స్టార్ట్ అయిపోతుంది, వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దీనికోసం యాజ్ ఏ కన్జ్యూమర్గా డిస్కౌంట్ దొరుకుతుంది అప్ టు 30%. ఇదివరకు మనం చెప్పుకున్నట్లు ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. అప్ టు 24th లోపల కొనే వాళ్ళందరికీ 4 నెలలు కంటిన్యూ కొంటే
కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది అప్ టు 14% వరకు. ఈ 4 బెనిఫిట్స్ కన్జ్యూమర్కి ఇస్తుంది కంపెనీ. క్లియర్? ఫస్ట్ ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం ఒక మంచి ఆఫర్ ఉంది. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అంటారు దీన్ని. ప్రిఫర్డ్ కస్టమర్ ఆఫర్ అని కూడా పిలుస్తాము. చాలా క్లియర్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అప్పుడప్పుడు కొంతమంది మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం మీరు ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ చేసేటప్పుడు ఎంఆర్పిలో 5,000 రూపాయల ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ 1,200 ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే 24% ఎక్స్ట్రా ఇస్తుంది మీకు. రైట్? దీంతో పాటు 2,500 పాయింట్లు కూడా ఇస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్కి కూడా ఫస్ట్ మంత్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది ఇక్కడ? రైట్? 5,000 ప్లస్ 1,200, 6,200 రూపాయలు స్టాక్ వస్తుంది. మీరు పెట్టింది 5,000. 6,200 రూపాయల వస్తువులు 5,000కి వచ్చినాయి అనుకోండి, 1,200 డిస్కౌంట్ వచ్చినట్టే కదా. ఎస్, క్లియర్ కదా. అలాగే రెండు ఆప్షన్ ఉంది మనకి. 2,500 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే 500 రూపాయల స్టాక్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. అంటే 20% ఇస్తుంది. అంటే 3,000 రూపాయల స్టాక్ 2,500కి వచ్చింది. అంటే 500 స్పాట్ డిస్కౌంట్ వచ్చినట్టే కదా. క్లియర్? నెక్స్ట్ మనకి లాస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 1,000 రూపీస్ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే 150 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. 1,000 ఎంఆర్పిలో కొన్నాము, 150 ఎక్స్ట్రా ఎంఆర్పి వచ్చింది. అంటే 1,150 రూపాయల స్టాక్ మనకి 1,000 రూపాయలకి వస్తుంది. అంటే 15% ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది, 15% డిస్కౌంట్ వచ్చినట్లే లెక్క. భాష వేరే అవ్వచ్చు, భావం ఒకటే. క్లియర్? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కన్సిస్టెన్సీ బెనిఫిట్ దొరుకుతుంది, సెకండ్ ఆప్షన్లో కూడా కన్సిస్టెన్సీ బెనిఫిట్ దొరుకుతుంది, థర్డ్ ఆప్షన్లో ఆల్రెడీ మన దగ్గర 500 పీవీ వచ్చేటాయి. రిమైనింగ్ పీవీ కన్నా కంప్లీట్ చేసుకోగలిగితే మంత్ ఎండింగ్ లోపల కన్సిస్టెన్సీకి కూడా ఎలిజిబిలిటీ దొరుకుతుంది. రైట్? సో సన్నిధి డిస్ట్రిబ్యూటర్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ మీకు బెనిఫిట్ అప్ టు 27% వరకు దొరుకుతుంది ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. నెక్స్ట్ కన్సిస్టెన్సీ గురించి క్లారిటీ ఇస్తాను. మన కన్సిస్టెన్సీలో 3 రకాలు ఉన్నాయి. కన్జ్యూమర్కి ఇది వర్తిస్తుంది. 1,100 పీవీ కన్సిస్టెన్సీతో స్టార్ట్ అవ్వచ్చు, 2,500తో స్టార్ట్ అవ్వచ్చు, 5,000 పీవీతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి ఒకటి మనం ముందు పెడతాను నేను. సో 1,200 పీవీ, 1,250 పీవీ అనుకుందాం. 2,500 ఫస్ట్ మంత్ మీరు కొన్నారు అనుకుందాం ఉదాహరణకి. 500 కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చింది, మొత్తం 3,000 అయింది. మీకు 3,000 ప్రోడక్ట్ వచ్చింది, 500 డిస్కౌంట్ వచ్చినట్లే లెక్క. సెకండ్ మంత్ అదే 2,500 మీరు తీసుకొస్తే కంపెనీ మళ్ళీ మీకు 500 డిస్కౌంట్ ఇస్తుంది. అంటే మళ్ళీ 3,000 రూపాయల స్టాక్ వస్తుంది. ఇక్కడ కాకపోతే అడిషనల్గా రీపర్చేజ్ ఆఫర్ 300 రూపాయల స్టాక్ ఇస్తారు. అంటే 3,300 వస్తుంది మీ దగ్గరికి. 3వ నెల అంతే, 4వ నెల అంతే. 4 నెలలు అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఒక వోచర్ రిలీజ్ అయ్యి ఉంటుంది మీ యొక్క అకౌంట్లో. 2,200 రూపీస్ ప్రోడక్ట్కి మీరు ఎలిజిబుల్ అని చూపిస్తూ ఉంటుంది. మీరు 2,200 రూపీస్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పటి వరకు మొత్తం మనం పే చేసిన అమౌంట్ 10,000. 4 నెలలకు కలిపి ఎవ్రీ మంత్ 2,500, 2,500 మనం ప్రోడక్ట్ కొనడానికి పెట్టాము. మనకి ఎవ్రీ మంత్ కంపెనీ ప్రోడక్ట్ ఇస్తూ వచ్చింది. 3,000, 3,300, 3,300, 3,300. లాస్ట్లో చూడండి, ఎండింగ్లో చెప్తున్నాం. 3,000 వచ్చింది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 3,300 వచ్చింది స్టాకు, థర్డ్ మంత్ 3,300, ఫోర్త్ మంత్ 3,300, అండ్ ఫోర్త్ మంత్ అయిపోయిన వెంటనే మళ్ళీ 2,200. మొత్తం కలుపుకుంటే 15,100 వచ్చింది స్టాక్. దీనికి లాభం ఏంటంటే అడిషనల్గా మనకు పీవీ కూడా 5,001 వచ్చింది. ఎప్పుడైతే పీవీ వచ్చిందో మనకు పర్ఫార్మెన్స్ బోనస్ క్యాష్ బ్యాక్ 300 వచ్చింది. మొత్తం కలిపి 15,400 వచ్చింది. అందులో మనం అసలు తీసేద్దాం 10,000 కింద, మనకు వచ్చింది 5,400. దాదాపు మనకు 54% ఎక్స్ట్రా వచ్చింది స్టాకు. 54% డిస్కౌంట్ అని చెప్పలే నేను, బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 54% ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది. ఇది కదా మజా. సో ఈ విధంగా ఆలోచించండి. అలాగే మనకి 2,500 పీవీ ఆఫర్ కూడా దొరుకుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ 61% వస్తుంది. ఇక్కడ కూడా చెప్తున్నా చూడండి, 5,000 కొన్నాము, 1,200 స్టాక్ ఫ్రీ వచ్చింది. ఫస్ట్ మంత్ 6,200, సెకండ్ మంత్ 6,700, ఎందుకంటే రీపర్చేజ్ యాడ్ అయింది కదా 500. థర్డ్ మంత్ కూడా 6,700, ఫోర్త్ మంత్ కూడా 6,700. 4 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ 5,000 రూపాయల స్టాక్ ఫ్రీ, మొత్తం 31,300 వచ్చింది. అందులో మనం పెట్టిన 20,000 మన అసలు. మనకు పీవీ 10,000 పీవీ వచ్చింది, తద్వారా 900 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది.
31,300 ప్లస్ 900 కలిపితే 32,200 ఉంది మన దగ్గర. మనం అసలు 20,000 తీసేసాం, 12,200 లాభం ఎక్స్ట్రా. అంటే 61% ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది. 4 నెలలు మా షాప్లో డిస్కౌంట్లో కొనుక్కోండి, 5వ నెలలో ఫ్రీగా తీసుకోండి అని హ్యాపీగా చెప్పొచ్చు మీరు. ఎక్కడైనా ఉందా? సో మనకి అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. రైట్. నెక్స్ట్ 5,000 పీవీ, దీన్ని డబుల్ చేసుకోవచ్చు, అవకాశం కూడా మనకు ఉంది. క్లియర్? లేదు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కన్జ్యూమర్ బెనిఫిట్స్. లేదు సార్ నేను బిజినెస్ బిల్డ్ చేస్తాను సీరియస్గా అని చెప్పంటే 10 ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. టీం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. టీం బిల్డింగ్ చేస్తాం, లైక్ మీ మనలాగా టీం బిల్డ్ చేస్తాం. నేను ఒక్కడే కాదు, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తానని హ్యాపీగా టీం బిల్డ్ చేసుకోవడం వల్ల 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్క క్లబ్ దాటుకుంటూ క్లబ్ ఇన్కమ్స్ కూడా కొట్టచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, క్లబ్ ఇన్కమ్. ఐబీఓ క్లబ్ అంటారు 50,000 దాటిన వాళ్ళని. స్టార్ క్లబ్ 1,00,000 దాటిన వాళ్ళు. ఇప్పుడు మనకు నియర్ అబౌట్ స్టార్ క్లబ్కి 25-30 మంది పైగా వచ్చారు. సిల్వర్ స్టార్ క్లబ్ 2,50,000 దాటిన వాళ్ళు. బ్లూ స్టార్ క్లబ్ 5 లక్షల పైన దాటిన వాళ్ళు మనకు దాదాపు ఒక 10 మంది ఉన్నారు ఇంచుమించు, ఆంధ్ర తెలంగాణలో, సౌత్ ఇండియాలో. పర్పుల్ స్టార్ క్లబ్ 7.5 లాక్ దాటిన వాళ్ళు. ఇక్కడ మనకి ఒక 4-5 మంది లీడర్స్ ఉన్నారు. గ్లోయింగ్ స్టార్ దాటిన వాళ్ళు ఉన్నారు, 10 lakhs ప్లస్ ఇన్కమ్ రీచ్ అయిన వాళ్ళు 2 మనకున్నారు. సూపర్ స్టార్ క్లబ్ ఉన్నారు. గోల్డెన్ స్టార్ క్లబ్ కూడా నేను రీచ్ అయ్యాను లాస్ట్ మంత్, 25 lakhs దాటితే. నెక్స్ట్ 9th వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట, మిలీనియర్ క్లబ్ అంటారు, 50 లక్షల ఇన్కమ్ దాటితే. అక్కడ ఇంకొక అడిషనల్ ఇన్కమ్ యాడ్ చేయబోతోంది కంపెనీ షార్ట్లీ. అవకాశానికి కూడా మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ అవుతారో ఇవన్నీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మనందరికీ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి, ఇందులో టాప్ లెవెల్ ఏదైతే ఉందో బిలీనియర్ క్లబ్ అచీవ్ చేసినటువంటి అశోక్ తడ్మాల్ గారు కూడా మనతో ఉన్నారు. సో కాబట్టి రైట్ టైం, వారికి సాధ్యమైంది 46 మంత్స్లో 10 కోట్లు తీసుకోవడానికి. మనకు కూడా సాధ్యమవుతుంది. ఆయన వెళ్ళే ట్రాక్లోనే మనం వెళ్తున్నాం. ఆయన స్టార్టింగ్ నుంచి ఉన్నారు, బట్ కంపెనీ అప్పుడు స్ట్రగ్లింగ్లో ఉంది, ఇప్పుడు గ్రోయింగ్ కంపెనీ. సో కంపెనీతో పాటు మనకు కూడా గ్రో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు కూడా బిలియనీర్ క్లబ్కి రావాలని కోరుకుంటూ, ఈ బిజినెస్ ప్లాన్ని కుములేటివ్ ప్లాన్ అని పిలుస్తాం. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, నో డిమోషన్స్. మీ పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నానంటే, కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్లు మీ ఐడికి రీఛార్జ్ చేసుకోవాలి, 1000, 2,000, 3,000, 5,000 పెట్టి. ఓన్లీ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేయాలి, మళ్ళీ దానికే ప్రోడక్ట్ కూడా ఇవ్వరు. అలాంటివి ఏవి మన దగ్గర లేవు. రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఐడి నెంబర్ తీసుకున్నామంటే జనరేషన్స్ టుగెదర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. 3 generations అని చెప్పను, నేను 4 అని చెప్పను. నామినేషన్ ఫెసిలిటీ, నామినీ టు నామినీ మారుతూ ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి కండిషన్స్ లేకుండా కంపెనీ సోర్స్ ఇస్తుంది, కాబట్టి ఉపయోగించుకోండి. లాస్ట్ ఆప్షన్, నాకు అవన్నీ వద్దు రిటైల్ చేస్తాను అనే వాళ్ళకి రిటైలర్స్కి ఉండే బెనిఫిట్స్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ మనకు బాస్కెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బాస్కెట్ అనే ఆప్షన్ 7,500 పీవీతో ఫస్ట్ బిల్ అయిన తర్వాత సెకండ్ బిల్కి మీరు బాస్కెట్ తీసుకోవచ్చు. 7,500 పీవీ ఉండేటట్లు చెక్ చేసుకోవాలి. 15,000 ప్రోడక్ట్ అవుతుంది ఇంచుమించు డబ్బులు మీకు. 19,500 స్టాక్ వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ 2,250 రూపాయలు ఇస్తుంది కంపెనీ. ఆ మంత్ ఎండింగ్కి ఇంతే బిజినెస్ అయినా 675 రూపాయలు క్యాష్ బ్యాక్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. మొత్తం కలుపుకుంటే 7,425 రూపాయలు లాభం. మీరు ఇంట్లో కూర్చొని ఒక మహిళ అనుకోండి, ఈరోజు స్కూల్కో కాలేజీకో వెళ్ళి నెలకి 5,000, 6,000 సంపాదిస్తున్నారు. కొంతమంది 3,000, 4,000 సంపాదిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వాలంటీర్స్ జాబ్ అని చెప్పి 5,000 రూపాయలకే కనీసం ఒక 30-40 ఫ్యామిలీలని రౌండప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేస్తూ ఉంటారు. లైక్ దట్ మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఒక 5 ఫ్యామిలీలు లేదా 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలకు కూడా మీరు ప్రోడక్ట్ సర్వీస్ ఇవ్వగలిగితే మీ ఇంట్లో బాస్కెట్ పెట్టుకొని నెలకి 7,525 రూపాయలు సంపాదించవచ్చు. 2 సార్లు ఈ బాస్కెట్ని రెన్యువల్ చేయగలిగితే 15,000 రూపాయలు సంపాదించవచ్చు. అవకాశం ఉంది, మీరు ఉపయోగించుకోండి. రియల్గా ఛాన్స్ ఉండేవాళ్ళు, రిటైల్ చేయగలిగే వాళ్ళు, లేదా బిగ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉండేవాళ్ళు, నెలకు 15,000 రూపాయలు స్టాక్ వాడతాం అనుకునే వాళ్ళకి ఇది సౌకర్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా
ఇంకొంచెం సర్కిల్ నాకు ఎక్కువ ఉంది. మినిమం నాకు 20-25 కస్టమర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో కార్నర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒక మూల కార్నర్లో పెట్టేసుకోవచ్చు. ఓ 30,000 పెట్టుకున్నాం అనుకోండి, 39,000 రూపీస్ స్టాక్ వస్తుంది. కంపెనీ మళ్ళీ 5,000 రూపాయలు స్టాక్ ఫ్రీ ఇస్తుంది. మొత్తం మనకు 34,000 రూపాయల స్టాకు ప్లస్ 1,350 రూపాయలు క్యాష్ బ్యాక్. మొత్తం కలుపుకుంటే 15,350 రూపాయలు. చూడండి, మన లాస్ట్ మంత్ ఎవరైతే మీరు కార్నర్ పెట్టుకున్నారో మీకు మినిమం 1,350 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటుంది. మీకు మీ పేరుతో చెక్ చేసుకోండి. ఆ విధంగా మనకి 15,350 రూపాయలు లాభం వచ్చింది. 30,000 రూపాయలు మన పెట్టుబడి కాబట్టి 50% ఎక్స్ట్రా స్టాక్ వచ్చిందని గమనించాలి. ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఇంకొంచెం క్లియర్గా, ఇంకొంచెం డెప్త్గా ఇక్కడ స్క్రీన్ మీద మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఇదే పీడిఎఫ్ కానీ ఇదే పిక్చర్ కానీ మీకు కావాలన్నా కూడా మీ సీనియర్స్ని అడగండి, వాళ్ళు మీకు షేర్ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ మనకు ఇంకో ఆప్షన్ ఉంది, హోమ్ షాపింగ్ అంటారు. హోమ్ షాపింగ్ రైట్ ఇక్కడ ఉందా లేదో చూడాలి. హోమ్ షాపింగ్ చూస్తాను, ఎందుకంటే మధ్యలో మనకి దుబాయ్ ట్రిప్ కూడా వచ్చింది. అవకాశం ఉంది, ఇది కూడా ఉపయోగించుకోండి మీ సీనియర్స్ ద్వారా. హోమ్ షాపింగ్ మాట్లాడుకుందాం. ఆ హోమ్ షాపింగ్ వచ్చి 25,000 పీవి. ఇది అబ్సల్యూట్లీ రీటైల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికీ ఎవరు, వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. రీటైల్ చేయగలిగే కెపాసిటీ ఉండే వాళ్ళకి, అంటే పబ్లిక్ బిజినెస్లో ఆల్రెడీ ఉండాలి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 25,000 పీవి అంటే దాదాపు 50,000 అవుతుంది. వెంటనే ఆన్ స్పాట్ వీరికి 65,000 రూపాయల స్టాక్ వస్తుంది ఎంఆర్పి. ఇంకో 10,000 రూపాయల స్టాక్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. మొత్తం 75,000 రూపాయల స్టాక్ వస్తుంది. క్యాష్ వచ్చేసి 2,250 రూపాయల నుంచి మంత్ ఎండింగ్ మీ టైటిల్ని బట్టి 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఎంత బెనిఫిట్ అంటే దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ ఒక హోమ్ షాప్ని మంత్లీ రొటేట్ చేసుకోగలిగితే మినిమం 25,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్ ఉంది, మెడికల్ షాప్ ఉంది, లేదా రిటైల్ షాప్ ఉంది, అందులో ఇది యాడ్ చేసుకోండి. అందులో ఒక ర్యాక్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకోండి, ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. అలాంటి వాళ్ళకే రికమెండ్ చేయండి. వాళ్ళు ఒక అడిషనల్గా 5,000 రూపాయలు మీ పేరుతో సంపాదిస్తారు. దట్టు రీజనబుల్ ప్రైస్తో మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ హ్యాపీగా ఇంట్లో వాడుకుంటూ, మనం వాడుతున్నవే రికమెండ్ చేస్తాం, మామూలుగా అలా కాదు. ఎస్, క్లియర్ కదా? సో ఇక్కడ అప్ టు మనకి 50-53% వరకు బెనిఫిట్ వస్తుంది. ఇంకా కాదు సార్, ఇంకొక లాస్ట్ ఆప్షన్ చెప్తున్నా, ఇది ఇందులో లేదు, నేను ఒక జాబ్ అనేటువంటి మార్కెటింగ్ జాబ్ కావాలి, అలాంటి వాళ్ళు కూడా మనకు మార్కెట్లో ఉన్నారు. మెడికల్ రెప్స్ ఉన్నారు, చాలా చాలా జీతంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, టై కట్టుకొని డోర్ టు డోర్ తిరిగి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, ఇలాంటి హోమ్ షాపులు నెలంతా తిరిగి, రోజుకు ఒక్క షాప్ కంప్లీట్ చేసిన నెలంతా తిరిగి, అంటే మీన్స్ రోజంతా ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరన్నా కమిట్ అవ్వరు. అలా నెలకి 25 రోజులు పనిచేస్తే 25 షాపులు పెట్టుకోవచ్చు. బట్ వద్దు, వారానికి ఒక 2 ఫిక్స్ చేసుకున్నా 8 పెట్టచ్చు. వద్దులేండి, కేవలం 6 షాపులు పెట్టుకున్నా 25,000 సంపాదించవచ్చు. మీరు ఎవరికైనా హెల్ప్ చేసి 6 షాపులు మీ తరపున ఓపెన్ చేపిస్తే మీకు 25,000 ఇన్కమ్ ఉంటుంది. అలా అలా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కష్టపడి ఒక 60 షాపుల కన్నా మీ ద్వారా డైరెక్ట్గా ఓపెన్ అయితే, మీరు ఒక సిస్టమ్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళందరికీ స్టాక్ వస్తుందా లేదా చెక్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోగలిగితే 2.5 నుంచి 3 lakhs ఎంజాయ్ చేయొచ్చు మీరు పర్ మంత్. వాళ్ళందరూ రిపీట్ చేసుకునేటట్లు మీరు గైడ్ చేస్తూ ఉండాలి. అలా మీరు 100 షాపులు ప్లాన్ చేసేసారు అనుకోండి, ఆవరేజ్గా మీకు 4-5 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు 5 lakhs ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అరౌండ్ మన టీంలో 100+ స్టాప్స్ వచ్చేసాయి హోమ్ షాపింగ్. వీళ్ళలో చాలామంది రిపీట్ చేస్తున్నారు, టీం ద్వారా చేస్తున్నాం అనుకోండి. కాబట్టి నాకంత ప్రెజర్ లేకుండా జరిగిపోతుంది ఆటోమేటిక్గా. నేను చూసే పని లేకుండా ఆటోమేటిక్ ప్రోడక్ట్లో రిజల్ట్ ఉంటే రిపీటెడ్గా వాళ్ళే కొనుక్కుంటూ ఉంటారు కదా. సో అలా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి, దట్టు రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి. వరల్డ్ బెస్ట్ ప్లాన్ మనం డిస్కస్ చేసాం. ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, ప్రాక్టికల్గా నమ్మకం రావడానికి, ఎవరు సాధించారు అనడానికి మనకు రెగ్యులర్గా ఈవెంట్స్ ఉంటాయి. సక్సెస్ఫుల్ పర్సన్స్ సక్సెస్ స్టోరీస్ చెప్తారు, ట్రైనింగ్స్ ఉంటాయి, కోచింగ్స్ ఉంటాయి.
వీటన్నిటికీ మనం అటెండ్ అవుతూ నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మనం హైదరాబాద్లో రెగ్యులర్గా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం, పూణేలో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. మీ ఏరియాలో కూడా సిఇఓ ప్రోగ్రామ్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇదే ప్రోగ్రాము ఫిజికల్గా లీడర్స్ వచ్చి చేస్తున్నారు. ఇంట్లో కూడా హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు, 1-to-1 మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రేట్ లీడర్, మెంటర్, కోచ్, మహాగురు డాక్టర్ అశోక్ తడుమల్ గారు ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి. అశోక్ తడ్మల్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, రీసెంట్లీ అని చెప్పాలి, లాస్ట్ మంత్ కొన్ని ఇన్కమ్ బోనస్ స్టేట్మెంట్స్ నాకు కొన్ని దొరికాయి. అవి మాత్రం మీకు డిస్ప్లే చేస్తున్నాం. మిస్టర్ విఘ్నేషన్ వన్, చూడండి, 1,27,489 రూపీస్ లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్నారు. ఇందులో మజా ఏంటంటే అక్కడ మీరు గమనిస్తే పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, దీంతో పాటు డైరెక్ట్ సేల్స్ బోనస్ అండ్ రీటైల్ ఫస్ట్ ఇన్కమ్, అన్ని 10 ఇన్కమ్స్ రీచ్ అయినటువంటి వ్యక్తిని మీరు చూస్తున్నారు. 10 ఇన్కమ్స్ లైక్ దట్. ఇంకా మన లీడర్స్ ఉన్నారు. మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు తన టీంకి బెటర్ సర్వీస్ ఇస్తూ 1,52,312 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు లాస్ట్ మంత్. అలాగే మిస్టర్ అమర్ రెడ్డి గారు సో మ్యాక్సిమం 2.5 lakh వరకు రీచ్ అయ్యారు. లాస్ట్ మంత్ ఇన్కమ్ జస్ట్ 192 లాస్ట్ మంత్. అంతకుముందు 2.5 lakh వరకు రీచ్ అయ్యారు. తన కుములేటివ్ ఇన్కమ్ కూడా మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ మై సెల్ఫ్, నేను డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్తో వచ్చాను. గతంలో ఒక కంపెనీలో 10 ఇయర్స్ చేశాను. హైయెస్ట్ ఇన్కమ్ 590 తీసుకున్నా 10 ఇయర్స్లో. ఇక్కడ 10th మంత్ 5,03,250 రూపీస్ తీసుకోగలిగాను. అలాగే 46th మంత్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఒక మహిళను చూడండి, 12,43,000 రూపాయలు తీసుకుంటున్నారు సవిత గారు లాస్ట్ మంత్ ఇన్కమ్. ఆమెకు నాకు సర్వీస్ చేస్తున్నటువంటి, మనందరికీ సర్వీస్ చేస్తున్న అశోక్ తడ్మల్ గారు లాస్ట్ మంత్ ఇన్కమ్ మిస్ అయింది ఎక్కడో, 38 lakhs యాక్చువల్లీ. సో అప్డేట్ చేయడంలో ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. అలాగే అమర్ రెడ్డి గారు 2,26,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారు, 13 lakhs ఇప్పటి వరకు తీసుకున్నారు. మై సెల్ఫ్ టోటల్ ఇన్కమ్ 25,87,000 తీసుకోగలిగాను. లైక్ దట్ మాట్లాడుకుంటే భారతదేశంలో మనము సౌత్ ఇండియాలో అయితే మనమే ఫస్ట్ ప్లేస్, సౌత్ భారత్లో. మొత్తం ఎంటైర్ భారతదేశంలో టాప్ 25లో మన టీం నుంచి 3 లీడర్స్ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామంది రాబోతారు, మీరు కూడా రావాలి. ఇదండి, ఈ బిజినెస్లోకి స్టూడెంట్స్, లెక్చరర్స్ చాలా మంది, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మీకు అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. సో చాలా విషయాలు చాలా డెప్త్గా మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా సమయం అయింది, నేను సమయం మర్చిపోయింది మీతో మాట్లాడుతున్నాను. సో అరౌండ్ 9 o'clock అవుతుంది. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, బ్యూటీ భారత్, హ్యాపీ భారత్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 5 లక్షల మంది, 1,00,00,000 మందికి ధైర్యం ఇవ్వాలి. మన టార్గెట్, మన ఒక మిషన్ పెట్టుకొని వచ్చాం, 1,00,00,000 మందికి ధైర్యం ఇవ్వాలి. అందులో ఆ ధైర్యంతో ముందుకు వచ్చిన వాళ్ళకి వెల్త్, 5 లక్షల మందికి వెల్త్ ఇవ్వబోతున్నాం, హెల్త్ ఇవ్వబోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి అందులో నుంచి 1,00,000 మందికి వెల్త్ దొరుకుతుంది. 1,00,000 మందిలో 10 మంది అయినా హ్యాపీగా, 10,000 మంది అయినా హ్యాపీగా ఉంటారు. అందుకని హ్యాపీనెస్ అనేది 10,000 మందికి, అందులో బ్యూటీనెస్ అనేది ఒక 50,000 మందికి అందివ్వాలని లక్ష్యం పెట్టుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీకు కూడా స్వాగతం పలుకుతున్నాను. మీ సీనియర్ ద్వారా, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ వ్యక్తి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏదైనా ఛాలెంజెస్ ఉన్నప్పుడు, నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక 3 స్టేట్స్లో సర్వీస్ చేస్తున్నాను. నా సపోర్ట్, సర్వీస్, గైడెన్స్ మీకు 100% ఉంటాయి. మనందరం కలిసి, నువ్వు నేను మనం, మనం మనం జనం, జనం జనం ప్రపంచనాన్ని క్రియేట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీకు అందరికీ దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, గ్రేట్ లీడర్స్, ఈరోజు ఇంతవరకు ఈ సబ్జెక్ట్ని ఎండ్ చేస్తున్నాం. చాలా క్లియర్గా ప్లాన్ గురించి మీకు క్లారిఫికేషన్ ఇచ్చామని మేము అనుకుంటున్నాం. మోరోవర్ ఇంతకు మించి మీకు ఏమన్నా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు
కింద కామెంట్ బాక్స్లో అడగచ్చు, లేదా నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ చేయొచ్చు. దీనికి కంటిన్యూషన్ వీడియో బిఫోర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సిఇఓ పార్ట్ 1, పార్ట్ 2 రెండు పార్ట్లుగా ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఆ పార్ట్ వచ్చేసి 1 అవర్ ఉంది, ఈ పార్ట్ కూడా దాదాపు 1 అవర్ ఉంది. రెండింటిని ఉపయోగించుకొని మీరు సక్సెస్ఫుల్గా సాధించడానికి, మీరు నేర్చుకోవడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అలాగే మీ టీం మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలాగే మీరు కొత్త వారు ఎవరైనా బిజినెస్లోకి రావాలి అనుకుంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆల్ ద బెస్ట్, రైట్ టైం కలుద్దాం. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఆల్ ద బెస్ట్.